Good morning, Rajesh sir. Yes, sir, good morning. All of you, good morning, sir. Thank you, sir. Hello. Thank you, sir. Good morning, sir. Good morning, sir. Nagprasad, sir. Good morning. All of you, good morning, sir. Good Good morning, sir. morning, good Rajesh sir. morning. Good morning, ఈ sir. క్రికెట్ విత్తనాలు వచ్చాయి సార్. రాలేదు సార్, ఇంకా రాలేదు సార్. సార్ 31st వరకు వెయిట్ చేయండి సార్. విడ్రాల్ గురించి సరే 31st సార్. వరకు సార్ చెప్పారు కదా ఆల్రెడీ. మనకి విడ్రాల్ 31st వరకు కొద్దిగా వెయిట్ చేయండి. అంత లోపల అందరికి క్లియర్ అవుతాయి. ఓకే ఓకే సార్. ఇంకా 2 days ఉంది కదా, ఈ లోపు ఏమన్నా మనకి క్లియర్ అవ్వచ్చు. చంటి సార్ వెల్కమ్ సార్. చంటి సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంటిన్యూ సార్, కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సార్ చంద్రశేఖర్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ జోసెఫ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏం సార్ విషయాలు? రాజు సార్ బిజీగా ఉన్నట్టున్నారు. రాయ్ సార్ కొద్దిగా బిజీగా ఉన్నారు సార్. వస్తారు. ఉమ్, అంటే ఇప్పుడు ఆల్రెడీ మరి డ్యూటీ ఇంకా కంప్లీట్ అయిందా లేదా అన్న తెలియదు. ఒకవేళ ఓకే. ఏమన్నా ఫ్రీ అయితే సార్ వస్తారు. వెల్కమ్ సార్. ఈ లోపు మరి ఎవరైనా కానీ మాట్లాడంటే షేర్ చేసుకోండి సార్. ఇది ఇంకేమన్నా ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఒకవేళ సీడ్ ఫండింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ ఏమైనా చెయ్యాలనుకున్నా రండి సార్. వెల్కమ్. ప్రజెంట్ ఏంటంటే అప్డేట్స్ ఏం లేవు కాబట్టి మీరు ఏమైనా షేర్ చేసుకోవాలంటే మనందరం షేర్ చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ చంటి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది సార్? ఎలా చేస్తున్నారు బిజినెస్ పీవీసీ మెటలో? మీరు గ్రోత్ ఎలా ఉంది మీది? బాగుంది సార్. బాగుంది. వన్ వర్డ్ చెప్పండి సార్. మీరు పీవీసీ పెట్టకపోయినా మీ ఒపీనియన్ వన్ వర్డ్ లో చెప్పండి. చంటి సార్ మిమ్మల్ని సార్ సార్ ఒక్క పదంలో పీవీసీ మెట గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? పీవీసీ మెటలో చాలా నమ్మకం ఉండే చేస్తున్నాం సార్. ఓకే సార్. ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకున్నాం సార్, లీడర్స్ వచ్చేంత వరకు. పీవీసీ మెటాలో ఇప్పుడు మనం చేసుకున్నటువంటి బిజినెస్ లో పార్ట్నర్షిప్ అయినటువంటి ప్రతి ఒక్క లీడరు ఈ రోజు వరకు బిగినింగ్ నుంచి రియల్ వైడ్ నుంచి పీవీసీ మెటా కన్వర్ట్ అయిన తర్వాత ఈ రోజు వరకు ఎన్ని మార్పులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అప్డేట్లో కొన్ని ఇబ్బందులు వచ్చినా ఈ రోజు వరకు సస్టైన్ అయ్యి పీవీసీ మెటా బిజినెస్ లో ఈ రోజు కూడా సీడ్ ఫండింగ్ చేసిన వాళ్ళు, సీడ్ ఫండింగ్ చేయాలనుకున్న ఆలోచన కలిగినటువంటి వాళ్ళు జెన్యున్ లీడర్స్ సార్. సో వాళ్ళకి తెలుసు పీవీసీ మెటలో రేపైనా, ఈ రోజు కాకపోయినా రేపైనా ఒక మంచి సక్సెస్ ని మనం తీసుకుంటామని ఒక దృఢ సంకల్పంతో, దృఢ నమ్మకంతో ఉన్నారు. పీవీసీ మెటా చాలా జెన్యున్ క్రిప్టో కరెన్సీ సార్. మీకు కొద్ది రోజుల్లోనే అర్థమవుతుంది. ఎవరైతే వెనకంజ వేశారో వాళ్ళు లబోదిబోమని అనుకునేటువంటి రోజులు కూడా కనిపిస్తే తొందరలో వస్తాయి. పీవీసీ మెటాను లైట్ తీసుకున్నటువంటి వాళ్ళు, దానిపైన సెటర్లు వేసినటువంటి వాళ్ళు కూడా రిలీజ్ అయ్యి పరుగున పీవీసీ మెటా వైపు టెస్ట్ వ్యాలెట్లు చేసుకొని ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలాసార్లు చెప్పాను, టెక్నాలజీకి అనుగుణంగా నడుస్తున్న ఒకే ఒక క్రిప్టో పీవీసీ మెటా అని. ఆ రోజు
పీవీసీ మెటల్లోకి కన్వర్ట్ అయిన తర్వాత పిల్లవైన నుంచి అటే వెళ్ళిపోయినటువంటి లీడర్స్ కూడా అదర్ క్రిప్టో కరెన్సీలో ఉన్నటువంటి వేరే అవుటర్స్ కూడా పీవీసీ మెట వైపు మొగ్గు చూపి అధిక సంఖ్యలో కమ్యూనిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉంది. మన సార్ కూడా చెప్పారు, ఒక్కసారి సిస్టమ్ తలుచుకుంటే కమ్యూనిటీని బిల్డ్ చేయడం, పీవీసీ మెటా పిల్లవైన కమ్యూనిటీని తిరిగి తీసుకురావడం ఒక్క క్షణం డెసిషన్ తీసుకోవడం సిస్టమ్కి. కానీ వెయిట్ చేస్తుంది సరైన సమయం కోసం. ఎలాంటి మార్పులు వస్తున్నాయి, చాలా ఉంటాయి సార్. ఒక క్రిప్టోని మెయింటైన్ చేయడం అన్నది, ఒక క్రిప్టో ప్రాజెక్ట్ ని మెయింటైన్ చేయడం అన్నది చాలా ఖర్చుతో కూడుకున్నట్టు పని. చాలా టెక్నికల్ అంశాలు, టెక్నికల్ గా కానీ, బయట దేశాలతో కానీ, మార్కెట్లో కానీ అనేక రకాలమైన సవాళ్ళు ఉంటాయి సార్. సవాళ్ళు తట్టుకోలేకనే కొన్ని క్రిప్టోలు వెళ్ళిపోతాయి. గవర్నమెంట్ ఒక యుఎస్ గవర్నమెంట్ సమాధానం చెప్పినప్పుడు, ఆ ప్రశ్న వేసినప్పుడు, ఆ క్రిప్టో యొక్క ప్రాజెక్ట్ యొక్క ఆ టీమ్ అని కానీ, ఆ యొక్క అడ్మిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళకి విట్నెస్లన్నీ చూపించాల్సి ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ అడిగినప్పుడు ఏ దేశ గవర్నమెంట్లకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అవన్నీ చేయలేక మనకు ఎందుకు వచ్చిన ప్రాఫిట్ ని తీసుకుని అర్ధాంతరంగా ముగిసిపోతాయి క్రిప్టో కరెన్సీ. ఒక క్రిప్టో కరెన్సీని సస్టైన్ చేసుకొని దాన్ని చాలా కాలం పాటు మెయింటైన్ చేస్తూ అందులో అనేక రకాలైన మార్పులు చేయడం అంటే అంత ఆషామాషి కాదు. మనం అనుకుంటున్నాం సెన్స్ లో పెరుగుతుంది, డాలర్ ఇంకా పెరగలేదు అనేసి. అంత ఈజీ కాదు సార్. కానీ సిస్టమ్ ఒక డెసిషన్ తీసుకుంటే, ఎందుకంటే ఇది మనం డిసెంట్రలైజ్డ్ వరల్డ్ లో, గ్లోబల్లో ఇంకా వెళ్ళలేదు కాబట్టి, సెంట్రలైజ్ లో ఉన్నాం కాబట్టి సిస్టమ్ ఏదైనా చేయొచ్చు. ఏదైనా ప్రైజ్ ఎక్కువగా మొత్తంలో డాలర్స్ లో పెంచేయడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. కమ్యూనిటీ కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. అది వాటి కోసం ఆలోచిస్తుంది. కొత్త కమ్యూనిటీ రారు డాలర్ రేట్ పెరిగినప్పుడు. కమ్యూనిటీ మనకు అనుకున్నంత కమ్యూనిటీ తక్కువ ఉంది కాబట్టి, అనుకున్న కమ్యూనిటీ లేదు కాబట్టి, డాలర్స్ ను 2 డేలో రేపు $10 $20 చేసేస్తే కమ్యూనిటీ రాదు, సామాన్యుడు రాడు. డబ్బులు ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ ఉంటాయి కాబట్టి, వాళ్ళ కేసు కాబట్టి క్రిప్టో కరెన్సీలో వాళ్ళు పెట్టుబడులు పెడతారు. కానీ సామాన్యుడు, కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు చాలా మంది, మన పీవీసీ మెట కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ చాలా మంది మధ్యతరగతి కుటుంబస్తులే. వాళ్ళందరికీ కూడా ఆలోచిస్తుంది. ఎన్నో అంశాలు ఉన్నాయి సార్, చాలా అంశాలు ఉంటాయి. అవి మనకు తెలియదు. ఇది అని కూడా మనం చెప్పలేము. కదరాఖండికి మనం డిసైడ్ చేసుకొని చెప్పలేము. అనేక అంశాలు ఉంటాయి. అది ప్రాజెక్ట్ ని ఎప్పుడు చేయాలా, ఎలా బిల్డప్ చేసుకోవాలన్నది వాళ్ళకి తెలుసు, వాళ్ళు అది చేస్తారు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది, చాలాసార్లు నేను చెప్పేది నమ్మకంతో ఉండాలి. ఒక సీరియస్ జోక్ ఏంటంటే, నేను చాలా క్లియర్గా చెప్తాను. ఇది సీరియస్ జోక్ ఏంటో తెలిసిన, సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది, నమ్మకానికి ప్యాంట్ షర్ట్ వేస్తే నాలా ఉంటుందని. ఆ డైలాగ్ నేను తీసుకుంటాను సార్. నా డీపీ మీరు చూసే ఉంటారు, నా ఫోటో. నమ్మకానికి ఒక కోట్ వేసి టై కట్టి కళ్ళద్దాలు పెడితే నాలానే ఉంటుంది సార్. అంత నమ్మకం పీవీసీ మెట పైన నాకు. అది ఎందుకని కూడా చెప్తాను నేను. చాలా క్లియర్గా వినండి, ఫాలో అవ్వండి. ఈ కొద్ది నిమిషాలు మనం ఆ విషయం కొంచెం టచ్ చేసి మనం డిస్కషన్ పెట్టుకుందాం. కోట శ్రీనివాసరావు గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటాం. నేను కోట శ్రీనివాసరావు ఒక స్థలాన్ని కొన్నాం, రోడ్ సైడ్. బాగా ఫాలో అవ్వండి. ఒక రోడ్ సైడ్ ఉన్నటువంటి స్థలాన్ని మేమిద్దరం కొనుక్కున్నాం. ఎందుకు కొనుక్కున్నాం అంటే, ఒక పుకార్ వచ్చింది, లేదా ఒక నిజమే కావచ్చు, పుకార్ కాకపోయినా అది నిజమే కావచ్చు. ఇక్కడ నేషనల్ హైవే రోడ్ పడుతుందని, లేదా ఒక బైపాస్ రోడ్ వస్తుందని, ఇక్కడ స్థలం కొన్నటువంటి వాళ్ళు చాలా లాభం పొందుతారని, అత్యున్నతమైన స్థాయిలో వాళ్ళు సంపాదన చేసుకోవచ్చని, అమ్మే సమయంలో అమ్మకానికి పెట్టినప్పుడు మంచి లాభాన్ని ఆర్జించుకోవచ్చని పుకారు రావడంతో ఒక మాట బయట
రావడంతో నేను కోటా శ్రీనివాసరావు కొనుక్కున్నాం. సో కొంతమంది ఆ ఊర్లో అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఏంటంటే ఈ గవర్నమెంట్ లోనే వచ్చేస్తుంది, రోడ్ వేసేస్తారు, బైపాస్ వచ్చేస్తుంది, లేకుంటే నేషనల్ హైవే NH కూడా వచ్చేస్తుంది అని అనుకున్నారు. 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది, గవర్నమెంట్ పీరియడ్ 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో రోడ్డు పడలా. సో నేనేం చేశాను, ఇంకా రోడ్డు ఎక్కడ వస్తుంది, ఆల్రెడీ కొన్న వాళ్ళు ఒక్కొక్కరు అమ్మేసుకోవడం ప్రారంభించారు. వాళ్ళ ఫ్లాట్లు, వాళ్ళ యొక్క ఇళ్ల స్థలాల్లో లేకపోతే ఆ యొక్క ఫ్లాట్లు అమ్ముకోవడం ప్రారంభించారు. ఎందుకంటే రోడ్డు పడలేదు, ఇంకా పడదేమో, గవర్నమెంట్ కూడా అయిపోయింది, ఇంకేం ఫామ్ అవుతుందిలే, కొత్త గవర్నమెంట్ వస్తే ఎడిషన్ తీసుకుంటుందో తీసుకోదు, అసలు దీని గురించి పట్టించుకోదు ఈ రోడ్డు గురించి అని అమ్మేసుకుని ప్రారంభించారు. కొంతమంది చాలా వరకు వెళ్ళిపోతున్నారు. సో నేను వాళ్ళతో పాటు నేను కూడా కలిసిపోయి నా ప్లాట్ను కూడా నేను అమ్మేసుకున్నాను. కానీ కోటా శ్రీనివాసరావు ఏం చేశారంటే ఆయన అనాలిసిస్ చేశారు. రోడ్డు పడుతుందని గవర్నమెంట్ చెప్పిందంటే ఖచ్చితంగా పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉంది కూడా ఆయన ఆలోచించుకున్నారు, అనలైజ్ చేసుకున్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, ఈ రోడ్డు ఏ గ్రామాలు కలుపుతుంది, ఈ రోడ్డు ఇక్కడ వేస్తే ఏ పట్టణానికి వెళ్ళి కలుస్తుంది, ఇది గవర్నమెంట్కి ఉన్నటువంటి అన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాలకన్నిటికి కూడా బస్సు సౌకర్యం కానీ లేకుంటే రవాణా సౌకర్యం సంబంధించిన అన్ని రకాలుగా ఇది సంసిద్ధంగా ఉందా అని కొన్ని MRO మండల ఆఫీసులకు వెళ్ళి ఆయన ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే ఆయనకు దొరికిన సమాచారం ఏంటంటే ఖచ్చితంగా వస్తుంది సార్, కానీ ఈ రోజా రేపా మాకు తెలియదు, రోడ్ అయితే పడుతుంది అని ఆయన తెలుసుకున్నాడు. నేనేంటంటే ఉన్నటువంటి పరిస్థితులను చూసి నా దగ్గర ఉన్నటువంటి ఆ ఫ్లాట్ని అమ్మేసుకున్నా. కోటా శ్రీనివాస్ దాని గురించి తెలుసుకున్నాడు. ఖచ్చితంగా రేపైనా రోడ్డు వేస్తారు, నేను కొనుక్కున్నటువంటి ఫ్లాటు మంచి విలువను సంతరించుకుంటుందని ఆయన తెలుసుకొని దాన్ని అట్లే పెట్టుకున్నాడు, కాపాడుకున్నాడు. ఎవరు దానిపైన కన్నుపడకుండా కాపాడుకొని ఒకానొక రోజు రోడ్డు అయితే వేసేశారు సార్. 10,000 దగ్గర కొన్నటువంటి ఫ్లాట్ ఆయన ఈరోజు దాదాపు ₹1,00,000 అనుకుందాం, ₹1,00,000 విలువ పెరిగింది. సో అమ్మేసుకున్నటువంటి వాళ్ళు చాలా తెలివి తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులకు లొంగిపోయి భయపడిపోయి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని చాలా తక్కువ ధరకే అమ్మేసుకున్నారు. తెలుసుకున్నటువంటి వాళ్ళు, నాలెడ్జ్ని పెంచుకున్నటువంటి వాళ్ళు ఆ యొక్క ఆస్తి యొక్క ఖచ్చితంగా పెరుగుతుంది ఆ యొక్క వివరాలు సేకరించుకున్న వాళ్ళైతే దాన్ని కాపాడుకొని ఈరోజు ఉన్నత స్థితిలో దాన్ని అమ్ముకోవడానికి ట్రై చేస్తారు. కోటా శ్రీనివాసరావు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను. సేమ్ అప్లై చేసుకోండి PVC మెటాలో కూడా. ఇప్పుడు కోటా శ్రీనివాసరావు ఏదైతే అనాలిసిస్ చేశాడో ఫ్లాట్ గురించి, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఖచ్చితంగా మండల ఆఫీసులో గవర్నమెంట్ ఆఫీసులో ఆయన ఏ విధంగా ఎంక్వైరీ చేసుకున్నాడో ఆ విధంగా విషయాలు సేకరించుకోండి. మనం చేయాల్సిన పని మనకి ఏంటి ఆధారాలు ఏంటి, క్రిప్టో కరెన్సీ యొక్క ఉన్నత స్థితి ఇంకా రాబోతుంది. సో మనకి క్రిప్టో అవసరం, రాబోయేటువంటి రోజుల్లో క్రిప్టో యొక్క అవసరత చాలా ఉంది, అది ఖచ్చితంగా మనకు తెలుసు. PVC మెటా టెక్నాలజీకి అనుగుణంగా ఫాలో అవుతున్న లక్షణాలను బిల్డప్ చేసుకొని ఇంక్లూడ్ చేసుకొని ట్రెండ్ క్రిప్టో కరెన్సీగా, ఒక కొత్త ట్రెండ్ క్రిప్టో కరెన్సీగా వెళ్తుంది, అది గ్రహించాలి. PVC మెటా ఈరోజు సెంట్రలైజ్ లో ఉంది, డీసెంట్రలైజ్ లో ఇంకా రాలేదు, వస్తుంది. వచ్చిన తర్వాత దీని యొక్క పర్యవసానం వేరే లెవెల్లో ఉంటుంది, అది గ్రహించాలి. ఇవన్నీ కొన్ని విషయాలు మనకి చాలా విషయాలు మనం PVC మెటా గురించి పాజిటివ్ అంశాలు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇవన్నీ గ్రహించుకొని మన యొక్క అసెట్స్ ని, PVC మెటా అసెట్స్ ని భద్రపరుచుకున్నప్పుడు, డెవలప్ చేసుకున్నప్పుడు రాబోయే రోజుల్లో అత్యున్నత స్థితిలో ఉంటాం. దానికి ఒక సమయం ఉంటుంది. సమయం అంటే ఇక్కడ ఒక పాయింట్ మరి ఇక్కడ పూర్తిగా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. వారెన్ బఫెట్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ పర్సనాలిటీ. ఆయన పెట్టుబడికి సంబంధించి తీసుకుంటే, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి తీసుకుంటే వారెన్ బఫెట్ చాలా యాక్ట్ అవుతాడు మన PVC మెటాకి. అక్కడ ఏం జరిగింది, వారెన్ బఫెట్ లో అక్కడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు మనం చెప్పుకున్నాం. నేనే చెప్పాను. అక్కడ మనం పూర్తిగా గమనిస్తే వారెన్ బఫెట్ ఏం చేశాడంటే ఆ రోజు $84.5 బిలియన్ అని చెప్పాం. అంటే
$84.5 బిలియన్ అంటే అర్థం ఏంటి సార్? మన ఇండియన్ కరెన్సీలో 8,400 కోట్లు, అంతేనా? బిలియన్ అంటే 100 కోట్లు. రీసెంట్ గా 2024 యొక్క లెక్కల ప్రకారం ఈ రోజు ఆయన యొక్క ఆస్తి యొక్క విలువ $147 బిలియన్, అంటే 14,700 కోట్లు. ఈ వారెన్ బఫెట్ అనే ఆయన స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడని మనం చెప్పుకున్నాం. స్టాక్ మార్కెట్ లో ఆయన పెట్టిన ప్రతి ఒక్క కంపెనీలో ఆయన స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ అన్ని పైకి వెళ్ళిపోయా. ఆయన పట్టినంత బంగారం అయిపోయింటుందా? అయి ఉండదు కదా. ఖచ్చితంగా ఏదో ఒకటి ఫెయిల్యూర్స్ అయి ఉంటాయి కదా. పెరుగుంటది, తగ్గుంటది, మళ్ళా పడిపోయింటది. ఆయన పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా డ్రాప్ అయిపోయింటది, కనుమరుగైపోయి ఉంటది, మళ్ళా తిరిగి లేసి ఉంటది. స్టాక్ మార్కెట్ ఇలానే ఉంటది, క్రిప్టో కూడా యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఆయన భయపల్లా. ఈరోజు ఆయనకి 94 సంవత్సరాల వయసు. ఆయనకి 81 సంవత్సరాల వయసులో ఆయనకి $84.5 బిలియన్ ఆయనకు ఆస్తి పెరిగింది. ఇక్కడ మనం ఏం చేశాడు? ఆయన సమయాన్ని వెచ్చించాడు. ఎన్ని హెచ్చు తగ్గులు వచ్చినా ఆయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్, స్టాక్ లో పెట్టిన ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా సక్సెస్ అవ్వలేదు. కొన్ని బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి, పూర్తిగా కనుమరుగు పడి నష్టపోయాయి. అయినా కూడా ఆయన ఆ సమయాన్ని వెచ్చించి వెయిట్ చేసి 81 సంవత్సరాల తర్వాత ఆయన ప్రాఫిట్ చూసుకుంటే 8,400 కోట్ల రూపాయలు అయింది ఆయన యొక్క ఆస్తి యొక్క విలువ. ఇక్కడ కూడా అంతే సార్. పీవీసీ మెటల్ కూడా ఏం జరిగినా కూడా ఒక టైం ఫ్రేమ్ అనేది ఉంటుంది. ఆ టైం ఫ్రేమ్ వరకు మనం వెయిట్ చేయగలిగితే, మన ఆస్తిని కాపాడుకోగలిగితే ఆ విధమైన ప్రాఫిట్లే మనం చూస్తాం. ఇందులో ఏ రకమైన సందేహం ఉండదు, డౌట్ ఉండదు. ఇక్కడ డౌట్ గురించి చెప్తే ఒక్కొక్క పర్సన్ యొక్క మెంటాలిటీ, మన ఇన్వెస్టర్, మన ఇక్కడ ఉన్న మీటింగ్ లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కానీ పార్ట్నర్స్ కానీ నేను చెప్తాను ఓపెన్ గా. రేటు గురించి ఆలోచించే వాళ్ళంతా కూడా సార్, అందరూ రేటు గురించి థింక్ చేసేటువంటి వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. నాకు తెలిసి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఒక పర్సన్ రేటు గురించి అడుగుతున్నాడంటే అతనికి నమ్మకం లేదు. ఫస్ట్ కేటగిరీ చెప్తున్నా. నమ్మకం లేనటువంటి వాళ్ళే రేటు గురించి పదే ఆలోచిస్తుంటారు. ఒక కైండ్ ఆఫ్ కేటగిరీ వాళ్ళు. ఇది పెరుగుతుందా పడిపోతుందా భయం, వాడికి అపనమ్మకం ఉంటుంది. ఒక 50,000 పెట్టుబడి పెట్టిన వెంటనే రేట్ ఇంకా పెరగలేదంటే 2 సంవత్సరాలైనా పెరగలేదే, ఎప్పుడు పెరుగుతుంది సార్? క్వశ్చన్స్ వస్తాయి మనకు చాలాసార్లు క్వశ్చన్స్ వస్తారు. వాళ్ళకి నమ్మకం, భయం, పెట్టిన పీవీసీ మెటల్ ఏమవుతుందని భయం ఉంటుంది. సెకండ్ కేటగిరీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు రేట్ ఎప్పుడు పెరుగుతుందని అడుగుతారు. వాళ్ళు వెయిట్ చేస్తారు, అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే నేను పెట్టిన పెట్టుబడి పెరుగుతుంది అని సంతోషపడడానికి ఉంటారు. ఆ కేటగిరీ ఉంటారు. సెకండ్ కేటగిరీ వాళ్ళు వెయిట్ చేస్తారు. నేను పెట్టిన పెట్టుబడి వృధా కాలేదు, నేను పెట్టిన ప్రతి పైసా, ప్రతి పీవీసీ మెటల్, నా దగ్గర ఉన్న ప్రతి పీవీసీ మెటల్ కూడా ఈ రోజు పెరుగుతుంది అంటే చాలా సంతోషపడతారు కదా. సంతోషపడేటువంటి, ఆనందపడేటువంటి కేటగిరీ వ్యక్తులు కొంతమంది ఉంటారు. 2 రకాలుగా అడుగుతారు సార్ క్వశ్చన్. పీవీసీ మెటల్ రేట్ ఇప్పుడు పెరుగుతుందని వాళ్ళలో పెరిగితే ఆనందపడడానికి, వాళ్ళ పెట్టుబడి చాలా ఉన్నత స్థాయికి వెళుతుంది అనే ఒక నమ్మకంతో వాళ్ళు ఆ యొక్క ఆనందపడేటువంటి కేటగిరీ వాళ్ళు. రేట్ ఎప్పుడు పెరుగుతుంది సార్ అని అడిగేటువంటి కొంతమంది వ్యక్తులు నమ్మకం లేనటువంటి వాళ్ళ వ్యక్తులు. మీరు ఏ కేటగిరీలో ఉన్నారో మనం డిసైడ్ క్వశ్చన్ చేసుకోండి. రేటు పెరుగుదల అన్నది నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? పెట్టుబడి ఉన్నటువంటి దాన్ని బయట వచ్చేద్దామనా, లేకుంటే ఉన్నటువంటి ఆ రేటు పెరిగితే అది ఆ రేటు పెరుగుదల కనిపించినప్పుడు పెట్టుబడులు పెంచుకోవచ్చనా? ఏ రకమైన మైండ్తో నువ్వు ఆలోచిస్తున్నావు? ఏ రకమైన మైండ్తో నువ్వు అడుగుతున్నావు? రేటు గురించి ఆలోచిస్తున్నావు అనేది కూడా ఆలోచించుకోవాలి. మనకు తెలియదు సార్ పెట్టుబడి పెట్టాలా. మనకు తెలిసింది ఏంటంటే, ఇప్పటి వరకు మన పెద్దవాళ్ళు, మన అవ్వాతాతలు నేర్పించింది ఏంది? సేవింగ్స్ చేసుకో, పొదుపు చేసుకో, బ్యాంకులో దాచుకో, పోస్ట్ ఆఫీస్లో పెట్టుకో. ఇవే మనకు నేర్పించారు మన పెద్దవాళ్ళు. మన జనరేషన్కి అంతకు మించి నాలెడ్జ్ ఉండదు. కానీ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్.
ఆస్తిని పెంపొందించుకోవడానికి ఇది మన కొత్త సబ్జెక్టు. పెట్టుబడి అన్నది కొత్త సబ్జెక్టు. పెట్టుబడి అన్నప్పుడు, వ్యాపారంలో పెట్టుబడి అన్నప్పుడు లాభ నష్టాలతో మిళితమై ఉంటది. లాభమైనా జరుగుతుంది, నష్టమైనా జరుగుతుంది. పూర్తిగా నష్టం ఉండదు. క్రిప్టో కన్వర్ట్ చేసుకోవాలి. సాంప్రదాయమైనటువంటి వ్యాపారం పక్కన పెడితే, జనరల్ గా ఉన్నటువంటి వ్యాపారంలో అయితే నష్టం ఉంటుంది, లేదా లాభం ఉంటుంది. కానీ క్రిప్టోలో నష్టం ఉంటుంది. నష్టంతో పాటు ఒక్కసారిగా లాభంలోకి వెళ్తాం. లాభాల నుంచి మళ్ళీ నష్టంలోకి వస్తాం. ఇలా మీకు తెలుసు కదా, ఇది సస్టైన్ అవ్వదు. మార్కెట్ యొక్క పెరుగుదల తగ్గుదల అనే దానిపైన మన యొక్క ఆస్తి యొక్క విలువ మారుతూ ఉంటది. అంతకు మించి వేరే ఏం లేదు. విలువ పెరిగినప్పుడు మన ఆస్తిని కొంత భాగాన్ని అమ్ముకుంటాం, మనకు కావాల్సిన అవసరాలు తెచ్చుకుంటాం. మన దగ్గర ఉన్న ఆస్తి విలువ తగ్గినప్పుడు మళ్ళీ మనం కొంటాం, మన ఆస్తిని మళ్ళా పెంచుకుంటాం. ఇదే సార్ మనం చేసే క్రిప్టోలో చేయాల్సిన పని ఇదే. పీవీసీ మెటా గురించి చెప్తే వన్ ఆఫ్ ద జెన్యున్ క్రిప్టో కరెన్సీ అని చెప్పాను. ఆ క్రిప్టో కరెన్సీ జెన్యున్ అని పూర్తిగా నమ్మి నడిచి నిలబడినటువంటి వాడు అత్యున్నత పొజిషన్ లో ఉంటాడు. అది ఈ రేపు సంవత్సరమా 2026 27 ఎంత సమయం నువ్వు పెట్టాలని ఆశపడుతున్నావో అంత విలువైన ఆస్తిగా నువ్వు పీవీసీ మెటా చూస్తావు. రాబోయే రోజులు టోటల్ గా క్రిప్టోతోనే అన్ని జరుగుతాయి. ప్రతిదీ క్రిప్టో అన్నది ఈ రోజు నీకు పేపర్ కరెన్సీతో నువ్వు ఏ రకంగా మమేకమై నీ యొక్క దైనందిన జీవితంలో గడుస్తున్నావో ఆ విధంగా క్రిప్టో అయిపోతావు. ఆ క్రిప్టో ఆ రోజు నీకు అవసరాలకి ఉండాలంటే ఈ రోజు నువ్వు క్రిప్టోని తెచ్చుకోవాలా, క్రిప్టోని ఉండాలి. నువ్వు రేపు ఒక అవసరానికి భవిష్యత్తు యొక్క అవసరానికి ఎలాగైతే నువ్వు బ్యాంకుల్లో పోస్ట్ ఆఫీసులో గతంలో మనం దాచుకున్నామో అదేవిధంగా రాబోయేటువంటి అవసరాల కోసం క్రిప్టోను ఈరోజు మనం డెవలప్ చేసుకోవాలి. ఆస్తిని పెంచుకోవాలి. ఏ క్రిప్టో పెంచుకోవాలి, ఏ క్రిప్టో మన దగ్గర ఉంచుకోవాలి, ఏ క్రిప్టోని పైన మనం పెట్టుబడులు పెంచుకోవాలి అనేది కూడా అనాలిసిస్ చేసుకొని దానిపైన నిలబడి ఆస్తులు పెంచుకుంటూనే ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సార్ మీరు రెడీ సార్? కోట వెంకటేష్ సార్. సార్ నేను చెప్పిన పాయింట్స్ అర్థం చేసుకొని ఎలాగైతే వారెన్ బఫెట్ చేశారో అలాగే మనం అందరూ దాన్ని గైడెన్స్ గా తీసుకోవాలని చెప్పాను నేను. ఆ గైడ్లైన్స్ గా తీసుకోవాలి. ఆయన ఏం చేశాడో అదే చేద్దాం. ఆయన పెట్టుబడులు ఏ రకంగా పెట్టాడని మనం తీసుకోకూడదు. ఆయన అవలంబించినటువంటి విధానాన్ని మనం గైడ్లైన్స్ గా తీసుకోవాలి క్రిప్టోలో. కోట శ్రీనివాసరావు. సార్ మీరు చెప్పింది కరెక్టే సార్. మైక్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఓకే, కేఎస్ రాజ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ కేఎస్ రాజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. కోట వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చంద్రశేఖర్ గారు గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కేఎస్ సార్ గుడ్ మార్నింగ్. మిమ్మల్ని రిచ్ భారత్ లో గుర్తు చేసుకుందాం ఉన్నారు. నేను సార్కి వెంకటేశ్వర సార్కి చెప్పాను, సార్ని ఒకసారి మాట్లాడమన్నాడు సార్ అని. అప్పుడే మీరు లెఫ్ట్ అయినట్టున్నారు, లేరు, వెళ్ళిపోయారు. ఎక్కడ సార్? రిచ్ భారత్ లో రిచ్ భారత్ లో మార్నింగ్ వచ్చారు మీరు? వచ్చాను సార్. నాకు మళ్ళా కాల్ వస్తే ఇంకా వెంటనే వెళ్ళిపోవచ్చు వచ్చింది. ఏకే ప్రసాద్ సార్ మీరు ఉన్నారు, 2 మాటలు మాట్లాడండి సార్ అన్నాము. ఏంటంటే రాజమౌళి వెంకటేశ్వర గారు రోస్ట్ చేస్తున్నారు కదా సండే, మీలాంటి పెద్దవాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. వెనకాల ఎలాగా శంకర్ సారు, మాలతి రమేష్ సారు, సుజాతమ్మ ఉన్నారు. అయినా మీరు మార్నింగ్ వాచ్ చేయడానికి వచ్చారు కదా, 2-3 వాక్యాలు మాట్లాడితే బాగుంటుందని అప్పుడే లెఫ్ట్ అయినట్టున్నారు సార్. అవును సార్, నేను అప్పటికే ఆఫీస్కి బయలుదేరుతున్నా, ఇంకా కాల్ వస్తే ఇంక వెళ్ళిపోయాను సార్. అవును సార్, వెరీ వెల్ సార్, చాలా బాగా చెప్పారు. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్, క్రిప్టో కరెన్సీ అనేది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్, చాలా పేషెన్సీ.
ఈ విషయాలు మన మిత్రులందరూ గ్రహిస్తే ఈ దానిపైన శంకర్ గారు కూడా అదే చెబుతాడు. రేట్తో పని ఏంటి, మీ అసెట్స్ పెంచుకుంటే రేట్ అదే ఉంటుంది. ఎందుకంటే చాలా మంది మిత్రులకి డిసెంట్రలైజ్డ్ తెలియకపోవడం, మన టోకెన్ ఎందుకు పెరగట్లేదు, ఇది పెరిగితే ఏముంది సార్, అసలు మన అసెట్ ఉండాలి కదా, పెరుగుతుంది. అసలు మన దగ్గర తక్కువ అసెట్ ఉంటే ఎంత పెరిగినా మనకేం ఉపయోగం ఉంటుంది, ఉండదు. యాక్చువల్గా అందరూ నిజంగా గుండె మీద చేసుకుని ఇప్పుడు తక్కువ రేట్లో కనీసం 1-2 లక్షల పీవీలు అందరూ చేసుకున్నామా అంటే చేసుకోలేదు. ఏదో 10,000, 20,000, 30,000 ఆ అసెట్స్ ఇప్పుడే లక్షల కోట్లు అవ్వాలంటే సాధ్యం కాదు. ఎందుకంటే వారన్ బఫెట్ గారు ఎప్పటి నుంచో డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, చాలా పేషెన్సీ, ఆయన ఏజ్ చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది. గుడ్ మార్నింగ్ సార్. మాలతి రమేష్ గారు. సార్ ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటారు. ఏమైనా పొరపాట్లు మాట్లాడితే మన్నించండి. ఇది టెక్నికల్ లీడర్. చాలా మంది మిత్రులందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. కోర్ట్ మీటింగ్లో రాజేష్ సార్, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇటువంటి గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటే బూస్టింగ్ వస్తూ ఉంటుంది. డెఫినెట్గా అందరూ కూడా ఒక నిమిషం మాట్లాడుతూ ఉంటే అదే మన మీటింగ్స్ డెఫినెట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ గారు, కోట వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ షేర్. ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్ట్ సార్. అందరం కూడా ఏదైనా సరే మనకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదైనా షేరింగ్ అనేది చేసుకుంటే సార్ కంప్లీట్ గా బాగుంటుంది సార్. ఏదైనా అందరు సైలెంట్ గా ఉంటే అది ఏదైనా ఉంటుంది. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ వెల్కమ్ సార్. సంజీవప్ సార్, వెల్కమ్ సార్. సంజీవప్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్ సంజీవప్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ముఖ్యంగా చంద్రశేఖర్ సార్ గారికి మాకైతే మంచి ధైర్యమైన విషయాలు చెప్పినాడు. నాలెడ్జ్ పరంగా మంచి విషయాలు చెప్తున్నారు సార్. వాళ్ళకైతే థ్యాంక్స్ సార్. వెరీ వెరీ థ్యాంక్స్ సార్ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ సార్. మాకైతే చాలా నమ్మకం అయితే ఉంది సార్. నమ్మకాన్ని ఎప్పుడు నమ్ముకుంటే ఎప్పుడైతే మాకైతే నష్టం కాదని విశ్వాసం అయితే ఉంది సార్ మాకు. సరే సార్, థ్యాంక్స్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ సంజీవప్ సార్. థ్యాంక్ యూ. కోట వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ వెల్కమ్. ఇంకా పాసుల కేశవులు టిఎన్ మల్లేశ్వరరావు హ్యాండిల్ చేశారు సార్. ఓకే సార్. వెల్కమ్ సార్. టిఎన్ మల్లేశ్వరరావు అండ్ పాసుల కేశవులు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు డీపీల ద్వారా వచ్చినాయి నోటైజ్ చేసేదానికి బిఎన్పి ఛార్జీ నార్మల్ సార్, నార్మల్ గానే ఉంది. మొన్నటి వరకు ఇది 2.39 అంతా తీసుకుంది కదా సార్? లేదు సార్, ఇప్పుడు తగ్గింది సార్. తగ్గేప్పుడే చాలా రోజులు అవుతుంది. 1.2 1.25 అలా అవుతుంది సార్. తగ్గి ఇది మధ్యలో తగ్గింది సార్. తగ్గిన తర్వాత మళ్ళీ 2.34 తీసుకుంటుంది. ఈ 4 days నుండి నాకు ఐడియా లేదు, కానీ తగ్గిన తర్వాత మళ్ళీ 2.39 తీసుకుంది సార్.
అవునా సార్, ఒకసారి ఇప్పుడు చెక్ చేయండి సార్, ఇప్పుడు చెక్ చేయండి కావండి, ఇప్పుడు ఎంత వస్తుంది అన్నది చూడండి. అంటే నాకు 105 లేదు చూస్తానికి, అందువల్ల. ఎస్ సార్, ఎస్ సార్, ఎందుకంటే మనకి మీకు బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా కానీ అక్కడ షో చేస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే ఓకే సార్, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సార్. చేయండి సార్, ఓపెన్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. బాగా స్లోగా ఎంత అవుతుంది సార్? నెట్వర్క్ కొద్దిగా నెట్వర్క్ కూడా క్లియర్ అంటే వైఫై వైఫై మీద ఉన్నా కూడా స్లోగానే బాగా అవుతుంది. సార్ బాగా స్లో ఉంది సార్, ఇంకొకళ్ళు చూస్తారండి. వెంకటేష్ సార్, సార్ మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. మీకు నెట్వర్క్ కొద్దిగా ఇష్యూ కింద ఉంది కాబట్టి మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. నేను మళ్ళీ ఈసారి మాట్లాడిన తర్వాత, కేశవులు సార్ మాట్లాడిన తర్వాత అప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా సార్? ఓకే ఓకే సార్, సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్ సార్, కేశవులు సార్, వెల్కమ్ సార్, మ్యూట్ అయ్యారు. ఓకే, వెల్కమ్. హలో చెప్పండి సార్, వెల్కమ్, వెల్కమ్ సార్. సార్, నా దూరంగా ఒకసారి చూడండి సార్. ఏంటి సార్? సార్, నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి సార్ ఒకసారి. సార్ మీది స్క్రీన్ షేర్ అయితే అవుతుంది కానీ నాకైతే బ్లర్ వస్తుంది సార్. రాజేష్ సార్, ఇంకెవరికైనా షో అవుతుందా సార్? రాజేష్ సార్, రాజేష్ సార్ కానీ సార్ బ్లర్ ఎవరికైనా వస్తుంది సార్. బ్లర్ వస్తుంది కదా, అదే. కనబడుతుందా సార్ ఎవరికైనా? లేదు సార్, బ్లర్ వస్తుంది. ఇంకో ఇద్దరు కూడా బ్లర్ వస్తుంది అన్నారు. ఓకే, ఆకాష్ వెల్కమ్ సార్. ఆకాష్ సార్, మీకు ఏమైనా షో అవుతుందా సార్ది? ఇప్పుడు సార్ ఒక వస్తుంది సార్. పని చేయండి సార్, లేకపోతే ఇప్పుడు వస్తుందా? బ్లర్ వస్తుంది సార్, వస్తుంది సార్. అందరికి నాకు కూడా బ్లర్ వస్తుంది. సార్ మీరు ఏం వస్తుంది చేస్తారంటే కేశవులు సార్, చెప్పండి సార్. సార్ మీకు వస్తుందా? చంద్రశేఖర్ సార్, సార్ నాకు వస్తుంది సార్ ఇప్పుడు. ఓకే సార్, ఓకే, కంటిన్యూ సార్, మీరు చెప్పండి సార్. చెప్పండి సార్, కేశవులు సార్, మీకు ఏంటి ప్రాబ్లం అన్నది చంద్రశేఖర్ సార్తో చెప్పండి, సార్ చెప్తారు. సరే సార్, ఓకే. స్క్రీన్ షేర్ అవుతుంది సార్, అట్లా కంటిన్యూ చేయండి. ఓకే సార్.
మీ ప్రశ్న ఏంటో ఇంకా చెప్పలేదు సార్. ఏంటి ఇది, మీకు దేనికోసం మీరు అడుగుతున్నారు చెప్పలా? అదే సార్ నాకు కూడా సేమ్ అదే విధంగా స్టక్ అవుతుంది. ఓపెన్ ఓపెన్ అయింది సార్. చాలాసేపు ట్రై చేసాను, కాలే ఇది. మ్మ్. ఇప్పుడు ఓపెన్ అయింది సార్. ఒకసారి చూద్దాం, చెక్ చేద్దామని. నేను ఎన్ని రోజులు రాలేదు సార్ కొంచెం మీటింగ్ లోపు. సార్ బిఎంబి ఏమో తక్కువ తీసుకుంటుందా సార్ ఇప్పుడు? ఇది ఎందులో సార్? నార్మల్గానే ఉంది సార్. ఇప్పుడు నార్మల్గానే ఉంది సార్. ఎంత తీసుకుంటుంది 5 USDTకి? 1 అంటే $1 అంత తీసుకుంటుంది సార్. 60 సార్. ఎంత తీసుకుంటుంది సార్? నేను చేయట్లా, నేను విత్డ్రావల్ పెట్టట్లా, ఈ మధ్యకాలంలో పెట్టట్లేదు. రీసెంట్గా ఎవరైనా పెట్టారు సార్ విత్డ్రావల్? నేను 22 పెట్టాను సార్. ఎంత వచ్చిందో ఆ రోజు చూడలేదు, నేను స్క్రీన్ షాట్ తీసుకోలేదు. సిస్టమ్ అప్డేట్లకు వెళ్ళినప్పటి నుంచి నేను విత్డ్రావల్ చేయట్లేదు సార్. నేను కంప్లీట్గా ఆగిపోయాను. ఇప్పుడు విత్డ్రా వస్తుందా సార్? ఏమన్నా సార్ $1 సంథింగ్ తీసుకుంటుంది, నో ప్రాబ్లం, లేదు, కంటిన్యూ సార్. 71 సార్, 0.71. 0.71 అండి సార్. ఓకే సార్, చూస్తున్నా. మీరు ఇప్పుడు చేస్తున్నారు సార్? కావట్లేదు సార్, చూస్తే ట్రై చేస్తున్నా, కాలే, చూద్దామని. ఓకే ఓకే సార్. ఇక ఈ విధంగా వస్తుంది. వెయిట్ చేద్దాం సార్. వెయిట్ చేసి ఇంకా సిస్టమ్ ఫుల్ ప్లెజ్ వర్క్లో ఉంది కాబట్టి ఇవన్నీ అయిపోతాయి 2 డేస్లోనే. మన విత్డ్రావల్స్, పెండింగ్ విత్డ్రావల్స్ కానీ ఇక ఇప్పుడు ఏవైతే మనకు అబ్స్టకల్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి సార్. సార్ ఇక సార్ నేను ఇక్కడ ఫార్మింగ్ చేసిన అన్ని ఏడున్నాయి సార్? ఇప్పుడు ఏంటి సార్? ఫార్మింగ్ చేసిన అన్ని నాకు వచ్చిన ఏడున్నాయి సార్ కన్వర్టెడ్ టోటల్గా? కింద రివార్డ్స్ క్లిక్ చేయండి సార్. కిందికి వెళ్ళండి, స్క్రీన్ పైకి జరపండి. సరిపోయింది సార్. ఫార్మింగ్ స్టేటస్ నొక్కండి. ఇక్కడ వ్యాలెట్ స్టేటస్ కానీ ఏదైనా ఒకటి క్లిక్ చేయండి. రివార్డ్ స్టేటస్ ఉంటుంది. సర్వర్ ఎర్రర్ ఇన్ అప్లికేషన్. బ్యాక్ రండి సార్. వ్యాలెట్ స్టేటస్ క్లిక్ చేయండి ఒకసారి. కిందికి వెళ్తే కింద రివార్డ్ స్టేటస్ అని ఉంటుంది. రివార్డ్ స్టేటస్ లేదు సార్, ఇక్కడ వాలెట్ స్టేటస్ ఉంది. వ్యాలెట్ స్టేటస్ క్లిక్ చేయండి. లేకుంటే పైన 3 జీరోలు వచ్చినాయి కానీ మీకు అక్కడ నా సజెషన్ ఇప్పుడు ఏం చేయకండి సార్. ఇప్పుడు సిస్టమ్ కొన్ని అప్డేట్స్ ఉంది కాబట్టి ఏదైనా చేయాలనుకుంటున్నారు. సార్ ఏం చేయాలనుకుంటున్నారు అది అడగండి ఫస్ట్, దాని తర్వాత మనం చెప్తాం. సార్ రివార్డ్ చెక్ చేయాలనుకుంటున్నారు సార్. చెకింగ్ ఓకే, చెక్ చేయొచ్చు సార్. టోకెన్ ఫార్మింగ్ కానీ లేకపోతే మీకు ఇవన్నీ కానీ ఏం ప్రాబ్లం లేదు సార్. ఓన్లీ కొత్త వ్యాలెట్లకు మాత్రమే మనకు క్రియేట్ అవ్వడంలో ప్రాబ్లం ఉంది సార్. మిగతా ఏమి బిఎన్బి అదనంగా కట్ అవ్వడం కానీ లేకపోతే వేస్ట్ గా అంటే పని అవ్వకుండా కట్ అవ్వడం కానీ అలాంటిది ఏం లేదు సార్. ఇప్పుడు సార్కి ఒక ఎర్రర్ డిస్ప్లే అయింది సార్, అందుకని ఓకే రైట్. ఎర్రర్ వచ్చింది సార్. ఈరోజు చాలా నెట్వర్క్ కూడా మన సిస్టమ్ బాగా స్లో ఉంది సార్. ఈరోజు ఆల్రెడీ నేను రీఫార్మింగ్ చేసిన, నాకు చాలా టైం పట్టింది. అవును సార్, చాలా స్లో అవుతుంది సార్. స్క్రీన్ ఆఫ్ చేయండి సార్. ఓకే, ఓపెన్ అవుతుంది సార్. సార్ ఇప్పుడు దేనికోసం ఇది అప్డేట్ అవుతుంది సార్? ఇప్పుడు మనకు నేను తెలుసుకోవాలనుకుంటున్నా సార్. రాజేష్ సార్, ఇప్పుడు దేనికోసం అప్డేట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ? టోటల్ ప్రాజెక్ట్ మొత్తం అప్డేట్ లో ఉంది సార్. ప్రాజెక్ట్ మొత్తం అప్డేట్ లో ఉంది, అన్ని విషయాల్లో ఉన్నాయి.
మీకు నెట్వర్క్ చాలా స్లోగా ఉంది సార్. రావట్లేదు సార్, నేను అప్పటికెళ్ళి చూస్తున్నా రావట్లేదు అది. ఇందాక టిఎన్ మల్లేశ్వర సార్ కూడా రాలేదు. అందుకే నేను మళ్ళీ మీటింగ్ లోకి వచ్చి చెప్తున్నా సార్. అందుకే ఓకే మీకు ఓకే అదే ఎట్లా అందుకే సార్ అది. రాజేష్ సార్ ప్లీజ్ కంటిన్యూ సార్. ఒక్క నాకు ఒక 5 నిమిషాలు టైం పడుతుంది, ఎందుకంటే నేను రోటల్ చేస్తున్నాను. ఒక్క 2 నిమిషాలు 5 నిమిషాలు అయితే కొద్దిగా ఫ్రీ అయిపోతా. రెండు చేతులు ఇదిగా ఉన్నాయి, అందుకని చెప్పేసి ఇలా చేస్తూ అలా మాట్లాడాలంటే రావు మాటలు. రొట్టెలు కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి, మేము కూడా చూస్తాం. యా, వెల్కమ్ సార్. ఎవరన్నా ఒక 5 నిమిషాలు మాట్లాడండి, నేను వచ్చేస్తున్నాను. మీకు సౌండ్ వస్తూ ఉంటుంది ఇక్కడ. చంద్రశేఖర్ సార్. చెప్పండి సార్, మాట్లాడండి. చంద్రశేఖర్ సార్ అన్ని తీసుకుని సార్ ఉన్నాను సార్. రాజేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్, హ్యాపీ. మాట్లాడండి సార్. అందరికి నేను రొట్టెలు చేస్తున్నాను. 5 నిమిషాలు రొట్టెలు అవుతుంది, మీ అందరికి పంపిస్తాను వాట్సాప్ లో. ఓకే, చూస్తాం తింటాం. మాట్లాడండి చంద్రశేఖర్ అంటే సార్, ఇందాక మిత్రులు మాట్లాడారు, రీసీడ్ ఫండింగ్ కూడా చాలా టైం, 20 నిమిషాలు పట్టింది సార్ ఇవాళ. ఇందాక కూడా నేను 7-8కి ట్రై చేశా. సిస్టమ్ ఉంది, చాలా ప్రాబ్లం గా ఉంది. మన మిత్రులు చేసుకోకపోవడం బెటర్. చాలా టైం పట్టిందండి. అట్లా సిస్టమ్ స్లో అయినప్పుడు తెలుస్తుంది కదా సార్, అప్పుడు చేయకపోవడం బెస్ట్. ఎందుకంటే జంప్ అయ్యేటువంటి బిఎన్బి అనవసరంగా మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది ఒకసారి. అవును 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 అవును, చాలా ప్రాబ్లం మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అయితే 5:30కి 5:45 చక్కగా అవుతుందండి. ఆ టైంకి మనం రిచ్ భారత్ మీటింగ్ ఇంటూ కూడా అకౌంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆగిపోవడం మంచిది, ప్రాబ్లంగా ఉంటుంది. మీరు చెప్పాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది వారు అడుగుతున్న క్వశ్చన్స్కి. మిత్రులకి గమనించి జనరల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసే విషయాల్ని మనం గ్రహించుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది. మిత్రులు నాలెడ్జ్ మీద, అంటే సిస్టమ్ నాలెడ్జ్ మీద ఫోకస్ చేస్తే ఈ 1/2 అవర్ బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పొద్దున నాకు నంద్యాల నుంచి ఒక కాల్ వచ్చింది సార్, అది షేర్ చేయొచ్చినా చేయకూడదు తెలియదు, కానీ అలర్ట్ అవ్వండి, చెప్తాను నేను. చెప్పండి సార్. ఆయన ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, ఆయన ఏం చేశాడంటే టోటల్ గా వాళ్ళ అప్లైన్ తోటి తన 12 పదాలు కానీ అన్ని కూడా, అతని దగ్గర ఉన్నటువంటి వ్యాలెట్స్ కానీ అన్ని కూడా ఆయన అప్లైన్ చేసుకుంటాడు. ఈయన ఏం చేయడు, ఈయన జస్ట్ ఏమైనా పెట్టుబడి పెట్టమంటే పెడతాడు. అది ఏమైనా అప్డేట్లు ఏమైనా వచ్చినా కానీ, టోకెన్ ఫార్మింగ్ కానీ, లేకుంటే ఎర్లీ బర్డ్ ఆఫర్ కానీ, సీడ్ ఫండింగ్ కానీ అప్లైన్ చెక్ చేసుకుని ఈయనకి రిలీజ్ అయిన రివార్డ్ అయితే ఉంటుందో అవన్నీ కూడా ఆయనే చెక్ చేసుకుని ఆయన చేస్తుంటాడు ఈయన తరపున. అటు ఏమైంది, ఆయన ఏం చెప్పాడంటే చివరికి ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒకసారి ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు అతనికి బాగా తెలిసిన వ్యక్తి బైక్ అప్లైన్ అయిపోయాడు కాబట్టి, సార్ నా వ్యాలెట్ ఒకసారి చూద్దామని చెప్పి ఇద్దరు కూర్చొని చూసుకున్నారు. చూసినప్పుడు ఆయన ఆ లీడర్ అప్లైన్ ఏం చేస్తున్నాడంటే, డౌన్ లైన్స్ అందరి వ్యాలెట్లు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఎవరిదైతే 100 యూజిటీ అవుతుందో ఆయన ఫార్మింగ్ చేసుకొని, ఆయన అప్లైన్ కాబట్టి వెంటనే ఆయన, అంటే వీళ్ళు పర్మిషన్ లేకుండా ఫార్మింగ్ చేసి, సార్ మాకు ఇంటిమేషన్ లేదు, ఏం చెప్పకుండానే మాకు 100 యూజిటీ అవగానే ఫార్మింగ్ చేసేసి ఆయన ఎర్లీ బర్డ్ ఆఫర్ చేసుకుంటున్నారు సార్ అని చెప్పాడు ఆయన. కానీ అది మీకు మంచిదే కదా సార్, మీకు 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 అని చెప్పాను నేను. అది కాదు సార్, ఎర్లీ బర్డ్ ఆఫర్ ఎలా చేసుకోవాలి, నాకు కూడా టీం ఉంది కదా, నా అండర్లో కూడా చేసి నాకు కూడా ఎర్లీ బర్డ్ ఆఫర్ చేయించవచ్చు కదా అని చెప్పాడు. అప్పుడు ఆయనకి చెప్పడం జరిగింది, సార్ అది మీరు అబ్జర్వేషన్ చేయడం చాలా ఉత్తమం సార్, మీరు ఆయన చేసుకుంటారని ఆయన హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల ఇలాంటి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన కూడా ఎర్లీ బర్డ్ యొక్క దాని యొక్క స్ట్రెంత్ ఆయన కూడా తెలుసు. ఆయన అండర్లో కూడా టీం ఉంది, ఆ టీం ఉందని కూడా ఆయన అప్లైన్ కూడా తెలుసు.
సో అలాగా కొన్ని కొన్ని జరుగుతున్నాయి. ఎవరైతే మీ అప్లైన్మెంట్ లో హ్యాండ్ ఓవర్ లో ఉన్నటువంటి టీమ్ లీడర్స్ అందరూ కూడా మీ పార్ట్నర్స్ చెప్తున్నా, మీ వ్యాలెట్లు ఎలా చేస్తున్నారు మీ అప్లైన్ అనేది కూడా కొంచెం అబ్జర్వ్ చేయండి సార్. ఎందుకంటే కొన్ని ఎందుకంటే సార్ స్వప్రయోజనం సార్ మధ్యలో వాళ్ళ వచ్చాను కదా, ఎందుకంటే స్వప్రయోజనాల కోసం వాడుకునేటువంటి అవకాశం ఉంది. స్వప్రయోజనాలని కూడా కాదు కానీ వీళ్ళు పట్టాలని సార్ చాలా మంది మిత్రులు ఇప్పుడు డబ్బులు ఏమి రావట్లేదు, సీనియర్ చూసుకుంటాడులే, అప్పలైనర్ చూసుకుంటాడులే, అంతా తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది అనే మిత్రులు చాలా మంది ఉన్నారు సార్. అలాంటి దాంతో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అప్లై ఎవరైతే చేసారో అది కరెక్ట్. ఎందుకంటే మనం ఇంతకు ముందే కొన్నిసార్లు మధ్యలో వచ్చిన ఒక్క సార్ ఏమంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సార్, ఎవరి వ్యాలెట్లు వాళ్ళే చూసుకోండి, ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే మన అప్లైన్ మీద అలా లాభం లేదు. ఎందుకంటే మనం కూడా కొంచెం హుషారు అవ్వాలి. ఎందుకంటే మనం ఎందుకు హుషారు చేస్తున్నాం సార్ అందరినీ, సో తెలుసుకోవాలి అనే మనం చేయబడుతుంది. హుషారు చేసేది ఎందుకు, అందుకేనే. సో అందుకని చెప్పేసి సార్ ప్రతి ఒక్కరూ ఇప్పుడు రావాలి సార్. ఇంకేం సార్, 2 సంవత్సరాలకు ఎక్కువ అయిపోయింది సార్. కాదు సార్, మనకి ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ అయ్యి మనకి ఇప్పుడు 2 సంవత్సరాలకు ఎక్కువ అయిపోయింది. ఇంకా కూడా తెలుసుకోకపోతే ఎట్లా సార్? తెలుసుకోవాలి సార్, తెలుసుకోవాలి. మాట్లాడండి సార్. అదే విషయం చాలా సార్లు చెప్పారు సార్ మీరు. కానీ ఒక్కొక్కరు ఇండివిజువల్ నేను చాలా మందికి ఈ విషయాన్ని అందజేసాను సార్. మీ వ్యాలెట్ ని మీరే చేయండి. ఫస్ట్ తెలుసుకో. అట్లీస్ట్ ఏమవుతుందంటే సార్, తెలుసుకున్న తర్వాత ఇంకా అతను ఏం చేసినా నువ్వు మాట్లాడగలుగుతావు అప్లైన్తో. సార్ ఇక్కడ ఇది ఉండే కదా, అక్కడ అది ఉండే అని కనీసం అంతే. అట్లా అయినప్పుడు ఏమవుతుందంటే ఆ సారు ఏమవుతుందంటే ఇప్పుడు నా సార్ ఏమన్నా చేయాలన్నా కూడా సో అతనికి తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలన్నా మనకి నిన్న మనం మాట్లాడుకున్నాం సార్, మనం ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉంటే ఏమవుతుందంటే ఈ మ్యూచువల్ వాళ్ళు ఏం చేయలేదు. కాకపోతే ఏమవుతుందంటే ఆ వ్యక్తి భయపడతాడు, మోసం చేయడానికి భయపడతాడు. అలాగే ఇక్కడ కూడా అంతే. నీకు తెలుసు, నువ్వు తెలుసుకుంటే, నీకు తెలిసిన విషయం ఆ మనిషికి తెలిస్తే తను మోసం చేయడు. మోసం అంటే ఈ విధంగా ఇందాక అన్నారు కదా సార్, నాకు చెప్పకుండా మోసం చేయలేదు మిమ్మల్ని. కానీ ఆ సార్ కూడా ఎవరైనా కానీ మన పేర్లు అవసరం లేదు, కానీ సార్ కూడా మిమ్మల్ని మోసం చేస్తలేదు. కాకపోతే ఏంటంటే నీకు చెప్పండి చేశారు. ఓకే, నువ్వు అంటున్నావు నేను కూడా ఎందుకు నాకు చెప్తే చేసుకునే వాడిని కదా, బట్ మనం ఎందుకు ఓపెన్ చేస్తలేవు నీది నన్ను అడిగితే అట్లా ఉంటుంది. మనం ఎవరి పేరు అందులో కదా, బట్ జనరల్ గా మాట్లాడుతుంది. సో నీకు అంతా తెలిసి నేను కూడా నాకు కూడా టీం ఎలిబోల్ చేసుకుంటాను అన్నప్పుడు మరి చేసుకో. ఒకసారి చూడు, ఒకసారి తర్వాత సార్ మళ్ళీ నెక్స్ట్ టైం నేను చేసేటప్పుడు సార్ నేను కూడా ఎలిబోల్ చేసుకుంటా అన్నావు అనుకో, అప్పుడు ఆ సారు ఆ అప్లైన్ అనే వ్యక్తి మళ్ళీ నీకు చెప్పకుండా చేయడు సార్. 100%. ఏమంటారు సార్? కరెక్టేనా? ఒక్కసారి నువ్వు మాట్లాడితే అది కూడా ప్రేమతో, నువ్వు బెదిరించాల్సిన పని లేదు, నువ్వు కోపంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సార్ నేను కూడా ఎలిబోల్ చేసుకుంటా, ఒకటే మాట కథం అయిపోయింది అక్కడికి. అప్పుడు అట్లా అన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే నీ వ్యాలెట్ అతను మెయింటైన్ చేస్తున్నా కూడా సార్ మరి మిమ్మల్ని అడుగుతాడు ఏమనంటే, సార్ మీది 100 అయింది సార్ అని అడుగుతాడు. సో అప్పుడు నేను అడుగుతాడు. ఇక నువ్వు దాన్ని పట్టించుకోనప్పుడు, నువ్వు ఆ వ్యాలెట్ ని పట్టించుకోవట్లేదు అన్నప్పుడు అతను అలా చేసి ఉంటాడు. ఎందుకంటే అతని మీద మళ్ళీ మీదానికి చేస్తున్నాడు కనుక జస్ట్ అతను నిన్ను ఏం చేస్తున్నాడు, నీ వల్ల అతనికి ఎర్లీ బర్డ్ కు ఆయన ఎలిజిబుల్ అవుతున్నాడు అంతే. నీదేం వెళ్ళట్లేదు, నీదేం తీసుకోవట్లేదు అక్కడ. బట్ కింది 2 వ్యాలెట్లు 100 అయినప్పుడు తను దాన్ని చేసి అతను కూడా మళ్ళీ 100తో చేసుకుంటే అప్పుడు తను ఎర్లీ బర్డ్ కి అవుతున్నాడు అని నాకు అర్థమైంది మీరు చెప్పిన మాటల్లో. ఎస్, 100%. అందుకే ఆయన ఏమంటాడంటే సార్, నాకు చెప్తే నేను కూడా అదే విధంగా చేసుకునేవాడిని కదా, నాకు చెప్పలేదు కదా అని అంటాడు. అది కూడా పాయింటే. సో మై డియర్ పార్ట్నర్స్, ఇక్కడ కూడా ఇంకా ఎవరైనా ఉంటే కనుక మీరు కూడా చెప్పి చూడండి సార్. అలాంటి వాళ్ళ ఈ మాట కూడా మనం రానియకుండా చూసుకుందాం. ఎందుకంటే చూడండి సార్, ఎక్కువ అంటే తెలియక ముందు వేరుంటే సార్, వాళ్ళకి తెలిసిన తర్వాత నాకెందుకు చెప్పలేదు అని కంపల్సరీ అంటారు సార్. మనం ఇవన్నీ ఏమంటామంటే దీన్ని మనం రోజు మీటింగ్ చేసుకుంటున్నాం కనుక ఇలాంటి విషయాలకు నేను చెప్పబడింది మీకు. సో జస్ట్ ఇంటిమేషన్, చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళు చేసుకోని మీరు అనుకోవద్దు అతను ఏం చేసుకుంటాడులే, ఆమె ఏం చేసుకుంటాడులే అని చెప్పేసి మీరు అనుకోవద్దు. మీ డౌన్ టీమ్, మీ బాధ్యత ఏంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్. సార్ ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, అట్లా అది చెప్పడం మన బాధ్యత. ఒక విషయం సార్, ఇక్కడ లీడర్స్ అందరూ సార్ మనందరూ ఇక్కడ గమనించాల్సింది, ఇప్పుడు పైసల్లో ఉంది, ఆ తర్వాత ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లో ఉంది, జరగని ఇదన్నీ కూడా ఒకవేళ
ఇది వేలల్లో కోట్లల్లో విలువ పెరిగినప్పుడు మీ యొక్క వ్యాపారాన్ని మీరు అంత ఈజీగా ఒకరి చేతుల్లో ఎలా పెడతారు చెప్పండి? మీ వ్యాపారాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలా, మీరు డెవలప్ చేసుకోవాలా. నా వ్యాపారం ఏ స్థితిలో ఉంది, నా యొక్క ఆ స్థితి, మీ యొక్క బిజినెస్ యొక్క స్ట్రాటజీ, బిజినెస్ యొక్క స్టేటస్ మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా మీరు అప్లైన్ చేతికి వదిలేయడం మీ తప్పు అని నేను చెప్పాను సార్ ఆయనకి. మీరు 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 తెలుసుకోకుండా వదిలేసి ఇప్పుడు వచ్చి సార్ నాకు ఇప్పుడు చెప్పకుండా చేశారంటే అది మీ తప్పేస్తారని చెప్పాను సార్ నేను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది, ఇప్పుడు పైసల్లో ఉంది, ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఏంది బయట పబ్లిక్ ఇది. ఒకవేళ పీవీసీ మెటో కోట్ల రూపాయలకు సంబంధించిన విలువగా మారినప్పుడు ఇంత పబ్లిక్ గా మనం మీటింగ్ కూడా చేయలేము. ఈ మీటింగ్ కూడా కొనసాగేటువంటి అవకాశం ఉండదు. 100%. ఆ టైంలో చాలా ఓన్లీ మనము అంతే, డివైడ్ అయ్యి చెప్పుకోవాల్సి వస్తుంది. ఎవరు బిజినెస్ వాళ్ళు ఇండివిజువల్ గా చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. పబ్లిక్ గా మాట్లాడలేము, పబ్లిక్ గా నా స్క్రీన్ షేర్ చేయలేవు, పబ్లిక్ గా నాకు ఇన్ని పీవీసీ మెటల్ రిలీజ్ అవుతున్నాడు నువ్వు ఒక్క మాట నువ్వు ఓపెన్ గా చెప్పగలుగుతావు? ఆ రోజు చెప్పలేవు. ఒక పీవీసీ మెటల్ ₹1,00,000 అయినప్పుడు 100 పీవీసీ మెటల్ నీకు రోజు రిలీజ్ అవుతున్నా నువ్వు చెప్పగలుగుతావా? అంటే రోజుకు ₹1,00,00,000 సార్. ఎలా చెప్తావు? నువ్వు చెప్పలేవు. ఈ మీటింగ్ కూడా కొనసాగే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది, ఈ మీటింగ్ ఇప్పుడు జరుగుతున్నప్పుడే కావాల్సిన పూర్తి నాలెడ్జ్ని మీరు తీసుకోవాలా. మనం అందరం కూడా తీసుకొని పూర్తి జ్ఞానంతో మనం బయటికి వెళ్ళాలా. పీవీసీ మెటల్ ఉండేటప్పుడు మనకు తెలుస్తుంది, ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే మనం చూస్తాం, ఆ స్టేజ్ మనం అయితే ఖచ్చితంగా వెళ్తాం. ఇవన్నీ ఆలోచించుకోవాలి. మన బిజినెస్ మనమే, మన బిజినెస్ స్టేటస్ మనమే మనం చూసుకోవడం నేర్చుకోవాలి. ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేద్దాం. ఎవడైతే చేయలేదో వాళ్ళందరూ చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో 30K, ఎందుకంటే చాలా బాగా మాట్లాడారు సార్ ఇప్పటిదాకా అందరూ. ఎందుకంటే పూర్తిగా వినలేకపోయినా కొంచెం మధ్య మధ్యలో వింటుంటూ వచ్చాను. కొద్దిగా నేను ఈరోజు ఎందుకంటే సో మా పార్ట్నరు వాళ్ళు ఇద్దరు ఈరోజు డ్యూటీ నుంచి లేట్గా వస్తున్నారు. సో అందుకని ఈరోజు కొంచెం అక్కడ కిచెన్లో ఉండాల్సిన సమయం ఏర్పడింది అనమాట. అందుకని సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో చాలా విషయాలు అయితే మాట్లాడుకుంటున్నారు. కొండ శివరామ సార్, ఇది మరి హ్యాండ్ చేసినట్టు. వెల్కమ్ సార్, మాట్లాడండి. 20వ తారీఖు పెట్టిన పీవీసీ మెటల్ వచ్చినాయి సార్. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. ఎందుకంటే మొన్న స్టార్ట్ అయ్యాయి సార్ అవి ఏంటంటే వాళ్ళు కొంచెం రిలీజ్ చేస్తున్నారు. మీరు మీకు నిన్న నేను ఒక మాట అన్నట్టున్నా సార్, రేపు వరకు రావచ్చని. నిజంగానే వచ్చేసినట్టు నిన్న అడిగారు కదా సార్. స్టార్ట్ అయితే అయ్యాయి కానీ అందరికి రాలేవు అనమాట. 20 తారీఖునే అందరికి రాలేవు. సో ఇప్పుడు మేబీ అందరికి వచ్చి ఉంటాయి. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. ఓకే సార్, డేర్ పార్ట్నర్స్. ఓకే సార్, అంతేనా సార్ మీది? మీరు అంతే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీట్ పెట్టుకోండి. డేర్ పార్ట్నర్స్, ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఒకటి ఏదో చేద్దాం, చేసి మాట్లాడదాం. నా ప్రాబ్లం. ఎవరైనా ఇంటే మాట్లాడాలంటే కూడా మాట్లాడచ్చు, అట్లేం లేదు. నేను కొత్తదనం మేము ఇప్పుడు చెప్పట్లేదు, ఇక్కడ అప్డేట్ ఏం లేదు. అంటే జస్ట్ మీరందరూ మాట్లాడుతుంటే విన్నాను, చాలా మంచి అనిపించింది. ఓకే, సో ఇక్కడ కొద్దిగా ఎర్లీ బర్డ్ చూద్దాము అని నేను అనుకుంటున్నాను. చూద్దాం, అయితే అవ్వండి, లేకపోతే లేట్ అయితే కనుక బ్యాక్ వెళ్ళిపోదాం. ఏముంది సార్? ఓకే, మీరు అన్నది నాకు అర్థమైంది, కొంచెం డిలే అంటే స్లోగా ఉంది అని చెప్పేసి. ఇట్స్ ఓకే, బట్ అయినా కూడా ట్రై చేద్దామని నాకు అనిపించింది. ఎందుకో చూద్దాం ఒకసారి అని అనిపించింది, చేద్దాం ఒకసారి. లేట్ అయితే కనుక బ్యాక్ వెళ్ళిపోదాం. బట్ స్క్రీన్ షేర్ అవ్వలేదు సార్. స్క్రీన్ షేర్ బంద్ అయింది, నాకు ఏర్పడ్డది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఏదో సంథింగ్ ఇష్యూ వచ్చింది, నాకు అర్థమైంది. చేస్తున్నాను మళ్ళీ. ఇప్పుడే అయింది కదా, ఇప్పుడే బంద్ అయింది కదా. ఇప్పుడే సార్, జస్ట్ ఇప్పుడే. నేను చేస్తాను, మళ్ళీ చేస్తున్నాను. మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ స్టార్ట్ చేసిందా? ఇన్ని రోజులేమో ఈ మధ్యన చాలా రోజుల నుంచి వెళ్ళి అప్రూవ్ ఇచ్చారు. ఓకే, సో ఎనీవే ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అవుతుంది సార్. సార్ థ్యాంక్ యూ. మీరు నిజంగానే స్లోగా ఉంది. ఓకే, ఎందుకంటే నేను
మార్నింగా లేకపోతే ఎప్పుడో చేశాను, బాగానే ఉంది. ఓకే. అందుకే మిమ్మల్ని చేసుకోండి అన్నాను. చేయండి పర్లేదు అని అన్నాను. సో ఇక్కడ 162 ఉంది. ఓకే. రిడీమ్. ఓకే. సో నెక్స్ట్ టు న్యూ టోకెన్ ఫార్మింగ్, కంటిన్యూ, సెల్ఫ్ అండ్ మ్యాక్సిమమ్. ఓకే. మ్యాక్సిమం వద్దు. ఓకే. 100 సబ్మిట్. సరే చూద్దాం. సో మరి అవుతే ఓకే, లేకపోతే తర్వాత కాకపోతే బ్యాక్ అవుదాం. ఓకే. సో స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ వచ్చేసింది. సో 1.29 కట్ అవుతుంది. సో మనం కొంచెం తగ్గిస్తామా చూద్దామా, లేకపోతే అవసరం లేదంటే చూద్దాం. ఒకసారి చూద్దాం. 4 సారీ, ఇక్కడ ఏమైందంటే 4 డన్ను సేవ్. 1.29లో 1.28 అయితే వచ్చి అంతే. ఓకే. అంతే ఉంది సార్, అయినా కూడా తగ్గలేదు. తగ్గేదిలే అంటున్నాను. పుష్ప 2. ఓకే. కంప్లీట్ ట్రాన్సాక్షన్ యువర్, ప్లీజ్ డు నాట్ రిఫ్రెష్. యా, థ్యాంక్ గాడ్. సో అయ్యింది అని అనుకుంటున్నాను. ఎస్, 162 ఉండే 62 అయింది కదా సార్. సో ఓకే. సో నెక్స్ట్ మనము ఎర్లీ బర్డ్కు అవ్వాలి కనుక సో ఆ సార్కి ఎర్లీ బర్డ్ చేద్దాం. ఇక్కడైతే అయింది కదా సార్ మనకు. ఇక్కడ ఏం మనకు డిస్టర్బ్ లేకుండా అయిపోయింది కదా సార్. క్లియర్గా అయిపోయింది సార్, అది కంప్లీట్ క్లియర్ అయిపోయింది. అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. వెరీ గుడ్. సో నెక్స్ట్ పీవీసీ మెటా.io. నేను మార్నింగ్ కూడా ఒక 2-3 ఐడియాలకు వేరే చేయించాను సార్, అందుకు నేను అలా అన్నాను అనమాట. అయితే మరి మధ్యాహ్నము మీరు అన్నట్టుగా ఏదన్నా కొంచెం డిస్టర్బ్ వచ్చినట్టు, అంటే వర్క్ అనేది జరుగుతుందని మనకు అర్థమవుతుంది దీనివల్ల. సో థ్యాంక్ గాడ్ జరగాలి. ఏం వస్తుందో చూద్దాం. అంతా మన మంచికే, ఏది జరిగినా ఆ విధంగా మనం ముందుకెళ్దాం. ఓకే. టోకెన్ ఫార్మ్ .nloకి వెళ్ళాలి. కంటిన్యూ. ఓకే. క్లోజ్. ఓకే. సో నాకెందుకు అనిపిస్తుంది ప్లేస్ చాలా ఫాస్ట్గానే ఓపెన్ అవుతుంది. మరి టక్కడ చేసేస్తున్నాను నేనైతే. 5G అని అవుతుందో మరి తెలీదు. 5Gలో ఉన్నాయి సార్, ఇది 5Gలో ఉంది, అందుకే మరి ఫాస్ట్ అవుతుందో మరి తెలీదు. ఓకే. ఫార్మింగ్ స్టేటస్. నెక్స్ట్ వ్యూ ఎర్లీ బర్డ్ ఆఫర్ చూద్దాం. వాయిస్ క్లియర్ ఉంది కదా సార్ నాది? అందరికి క్లియర్గా వస్తుంది కదా? క్లియర్. ఓకే. కోవిట్లో నెట్వర్క్ చాలా ఫాస్ట్ గా ఉంటుందని విన్నాను సార్ నేను. అవును సార్, చాలా ఫాస్ట్. ఒకటి తర్వాత స్పీడ్ నిజం స్పీడ్ ఒకటి. నిజంగా చెప్పాలంటే ప్రైస్ కూడా తక్కువే అనుకోవాలి. అన్ని కంట్రీలో మీకు వెళ్ళి మనం కౌంట్ చేస్తే చాలా తక్కువే అనుకోవాలి. సో ఇక్కడ 300 ఏంటంటే 8 కాకుండా అవుతుంది. సో మనం ఏం చేద్దామంటే ఇంకో 100 వేసి చేయాలి కదా. 1 మినిట్ సార్, ఇక్కడ దేనికి చేద్దాం? 100 దానికి. ఓకే, 100 దానికి ఇంకో 100 చేద్దాం. కాపీ. ఓకే, కాపీ. సో ఇక్కడ ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి మనము. రివార్డ్ స్టేటస్. ఓకే, గో ఫాస్ట్. అవును సార్, నెట్వర్క్ విషయంలో అయితే కువైట్ని అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది సార్. ఎందుకంటే చాలా తక్కువ అని అనొచ్చు సార్. చాలా తక్కువ డబ్బులతో మనకి మంచి స్పీడు తో పాటు రేటు కూడా తక్కువ అని అనుకోవాలి సార్. 100. ఎందుకంటే వేరే వేరే కంట్రీలలో, అంటే మేము బయట దేశంలో ఉన్నాం కనుక మీకు చెప్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు బయట దేశంలో ఉన్న వాళ్ళు బయట దేశం వాళ్ళకి మాట్లాడుకుంటే ఏమవుతుందంటే కొన్ని చోట్ల వాట్సాప్ అని నడది, కొన్ని చోట్ల ఐఎంఓ నడుతుంది, కొన్ని చోట్ల వాట్సాప్ నడదు. సో ఈ విధంగా ఇక్కడ మాత్రము అన్నిటికీ మనకు ఉంది సార్ ఫెసిలిటీ ప్రెజెంట్ సిచ్యువేషన్లో అయితే. బట్ ఏంటంటే దాన్ని కొంతమంది ఇక్కడ చెప్పకూడదు కానీ మన తెలుగు వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు సార్. మిస్యూజ్ అంటే ఏంటి చెప్పనా? సో దానివల్ల ఏమవుతుందంటే సార్, మనమే అంటే అబ్యూజ్, అంటే లాంగ్వేజెస్ సరిగా యూటిలైజ్ చేయకుండా టిక్ టాక్ ని అలా యూటిలైజ్ చేస్తున్నారు. మనం అనుకుంటాం సార్, ఏ కంట్రీ వ్యక్తి అయినా ఇప్పుడు ఆ కంట్రీ వ్యక్తి, ఇప్పుడు సపోజ్ కువైట్లో సార్ మీకు చెప్పాలంటే, ఒక కువైట్లో పుట్టి కువైట్ వ్యక్తి తెలుగు ఫుల్గా మాట్లాడుతున్నాడు సార్. తెలుగు అసలు నువ్వు గుర్తుపట్టవు, బట్ అతను వాలకం చూస్తేనే నువ్వు గుర్తుపడతావు తప్ప
లేకపోతే గుర్తుపట్టవు. సో అతను తెలుగు అంతలా మాట్లాడుతున్నారు సార్, మీరు అర్థం చేసుకోండి. దీన్ని బట్టి తెలుగు మనము ఏ విధంగా అయితే మనము ఇండియాలో మనము ఆంధ్ర తెలంగాణలో పుట్టి ఏ విధంగా అయితే మనం తెలుగు మాట్లాడతామో అదే విధమైన తెలుగు మాట్లాడుతున్నాడు. సో మనము ఏదైనా తెలుగులో తప్పుగా మాట్లాడితే సో వాళ్ళకి అర్థమవుతుందో అర్థం కాదు సార్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ 400 అయింది అంటే 400 అయింది. సో మనం ఈ వ్యాలెట్కి 200తో చేయాలి కదా. ఓకే, సో మాట్లాడుతూ సో అంటే అన్ని దేశాల్లో కూడా వాళ్ళ కంట్రీ వాళ్ళు కూడా మిగతా లాంగ్వేజెస్ ని నేర్చుకుంటున్నారు సార్, తెలుసుకుంటున్నారు. సో మనం అనుకుంటున్నాము మన లాంగ్వేజ్ లో మనం ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాం అంటే ఏమంటారు సార్, అవి తప్పుడు మాటలు, మోటు మాటలు అంటాం కదా. మోటు మాటలు అంటే అర్థమైంది అందరికి. ఎస్, సో మైండ్ యువర్ లాంగ్వేజ్ అంటాం కదా. మనం ఏంటి ఏమైనా తప్పుడు వర్డ్స్ యూజ్ చేసినప్పుడు, గొడవ పెట్టుకున్నప్పుడు సంథింగ్, సో ఆ విధమైన లాంగ్వేజెస్ యూజ్ చేసి వీళ్ళు టిక్ టాక్ చేస్తున్నారు. సో టిక్ టాక్ వాళ్ళకి ఏమి ఇచ్చిందంటే గవర్నమెంట్ మొన్న ఇలా మళ్ళీ కనబడితే ఇలాంటివి మీరు ఇలాంటి లాంగ్వేజెస్ యూటిలైజ్ చేసి ఇలా మీరు ఇక్కడ మనం ఏం చేసాం సార్, ఇప్పుడు పిన్ 200 రాసాము సార్. ఇక్కడ ఎవరైనా రాశారా? మాట్లాడుతూ మర్చిపోయాను. సో ఇక్కడ గవర్నమెంటే చర్య తీసుకోవాల్సి వచ్చింది సార్ వాళ్ళకి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్, మనము మన వాల్యూ మనమే తీసుకున్నట్టు అయిపోతుంది అక్కడ. ఏదైనా మనకి ఆపర్చునిటీ, దీనికి కూడా ఆపర్చునిటీ అనుకోవాలా సార్, ఎంజాయ్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సో అన్ని ఇంత అవకాశం ఇచ్చినప్పుడు దీన్ని మనం ఒక ఆపర్చునిటీగా తీసుకొని దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, దాన్ని ఎందుకు మనం వాడతాం టిక్ టాక్ సార్? ఆనందం గురించి, అంటే మన యొక్క ఏమంటారు సార్, మన మనసు సంతోషం గురించి మనం యూటిలైజ్ చేస్తాం. సో అలాంటప్పుడు అలా యూటిలైజ్ చేయాలి అంతే తప్ప దాన్ని అబ్యూస్ లాంగ్వేజ్ యూజ్ చేసి, లేకపోతే ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రశేఖర్ సార్ నాకు కోపం ఉంది చంద్రశేఖర్ సార్ మీద, ఫోటో పెట్టి అంటే తిట్టడాలు అలాంటి ఇలాంటివి చేస్తే ఏం లాభం సార్? అలా చేయకూడదు. రైట్ సార్, ఇది కూడా సక్సెస్ఫుల్ ఆపరేషన్. థ్యాంక్ యూ. అయిందా లేదా కూడా చూద్దాం ఒక్కసారి. ఇప్పుడు 400 కింద చేసి మన 200తో మనం ఇక్కడ చేయడం జరిగింది. ఓకే, ఫార్మింగ్ స్టేటస్ ఎనివే అది అవసరం లేదు కానీ జస్ట్ జనరల్ గా మాట వచ్చింది చెప్పాను. సో మన విలువలు మనం కోల్పోదు సార్. ఓకే, సో థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ సార్, అయింది. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనం లాస్ట్ లో చూస్తే ఎస్ 200 100 100 400. ఎస్, ఓకే. సో ఇక్కడ ఎలిజిబుల్ అయ్యింది కూడా టోకెన్ ఫార్మింగ్ లో చూస్తే మనకి ఏర్పడుతుంది. ఎగ్జిక్యూట్ లో ఎలిజిబుల్ అయ్యామో లేదా అనేది అయింది చూడండి సార్. ఇక్కడ 29 డిసెంబర్ 1720 400కు అయ్యాం. ఫస్ట్ డే 0.70. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్ సార్. ఎస్ సార్, ఎస్, థ్యాంక్ యూ. సో ఈసారి కూడా మీరు కంగ్రాచులేషన్ చెప్పాం. సో థ్యాంక్ యూ. స్మూత్ గానే జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ మీ నెట్వర్క్ చూసుకోండి సార్. ఎవరైనా మేబీ అవ్వచ్చు సార్, అందరికి ఒకసారి అయిందని చెప్పేసి ఇంకొకరు కూడా అవ్వాలని కాదు. బట్ ఇందాక ఒకసారి అన్నారు కదా, మార్నింగ్ టైంలో కొద్దిగా స్పీడ్ అప్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది సార్ అన్నారు. సో అలా చేయండి సార్, అలా చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మార్నింగ్ లో ఒకవేళ స్పీడ్ అయితే మార్నింగ్ లో అంతే కదా సార్. ఎందుకంటే మనకు అనవసరంగా బిఎన్బి కట్ అయితే కూడా మంచి అనిపించదు. సో దట్స్ నేను ఏమంటాను అంటే కరెక్టే, ఎందుకంటే అక్కడ మనకు మీ నెట్వర్క్ ను మీరు చూసుకోండి సార్. బట్ మీ ఇక్కడ ఏంటంటే అంటే మెయిన్ ఏంటంటే ఇంటర్నెట్ మనం వాడుతున్న నెట్వర్క్. సో ఈవినింగ్ టైంలో మనము పొద్దున్న నుంచి వెళ్ళి వాడుతూ ఉంటాము. అయితే ఫేస్బుక్ చూడొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకేదైనా చూడొచ్చు. మనం చూసి మనము ఆ విధంగా మనము అంతే నెట్ అనేది అయిపో ఉండొచ్చు. అట్లా కూడా అవుతుంది సార్, స్లో అవుతుంది. ఓకే, ఆ విధంగా స్లో అయ్యి కూడా మరి అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇది అవుతుందా సార్, మల్టిపుల్ 100 to 500 అవుతుందా? అవట్లేదు కావచ్చు సార్. ఇది ఎవరైనా చెప్పండి సార్, మన చంద్రశేఖర్ సార్ కు ఇది ఐడియా ఉండదు. ఎందుకంటే ఇది సార్ ఇది 500 అవట్లేదు సార్. అవుతుంది సార్. 2500 అవుతుంది. 500 చేయొచ్చు సార్. రాయ్ సార్ అది అవ్వట్లే మామూలుగా. అందుకే చంద్రశేఖర్ సార్ చెప్తున్నాను నేను, ఇది అది కాదు అని. ఇట్లా సార్ ఇదేంటంటే ఇది చేయొచ్చు సార్, చేయొచ్చు. వ్యాలెట్ ఫార్మింగ్ వ్యాలెట్ చేస్తే 105 తీసుకుంటుంది సార్. 105 అవుతుంది.
అంతే కదా సార్? 500 అవ్వట్లేదు. అవ్- ఓకే, అర్థం. ఓకే, అవ్వట్లేదు. ఇది 1.26 ఛార్జ్ తగ్గింది సార్. అవునవును సార్, ఛార్జ్ తగ్గింది సార్, ఛార్జ్ తగ్గింది. ఎందుకంటే ఇంతకుముందు 2.54 సంథింగ్ మనకు పడుతుంది. ఇప్పుడు నార్మల్ అయింది సార్. ఇక్కడ బిఎన్బి లేదంటే తగ్గి చెప్తుంది తగ్గి 1.8 మళ్ళీ పెరిగింది సార్. తగ్గిన తర్వాత మళ్ళీ పెరిగింది, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ తగ్గింది. పెరిగింది సార్. ఓకే, కరెక్ట్, పెరిగి థ్యాంక్ మళ్ళీ యూ. ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు సో నేను చేశాను దీన్ని సార్. బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే నేను కూడా చేయలేదు అని మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ బిఎన్బి తక్కువ ఉంది, ఎందుకంటే మనం అనుకోకుండా వేరే చేసాం కదా. ఓకే, బిఎన్బి కాపీ రిసీవ్డ్ కాపీ. ఓకే, బిఎన్బి తీసుకొద్దాం సార్కి. బిఎన్బి ఓకే, ఎక్కడ ఉంది బిఎన్బి? పీవీసీ మెటా వండర్లో ఉందా? ఉండాలి. ఎస్ 4 బిఎన్బి ఉంది కదా, పర్వాలేదు. పేస్ట్ బిఎన్బి 3 నెక్స్ట్. ఓకే, ప్రాసెసింగ్. ఇదేంటంటే సార్, ఇప్పుడు నేను చేస్తాను చూసింది ఏంటంటే మీకు చెప్తాను. మనం డీపీలు పెట్టాం కదా, సీడ్ వాల్యూ సార్. సీడ్ వాల్యూ గురించి నేను మాట్లాడినా, కొంతమందికి అర్థమైంది, బట్ మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నాను నేను. ఇది సీడ్ వాల్యూ అనమాట. సీడ్ వాల్యూ దాని గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇట్లా అవ్వదు ఇది. ఓకే, పీవీసీ మీటా డాట్ ఐవో. ఎప్పుడైతే మనం వేరే వ్యాలెట్లోకి వెళ్ళామో టైప్ చేయాల్సిందే, ఉన్నదాన్ని క్లిక్ చేస్తే రాదు. ఓకే, కనెక్ట్ టు స్విచ్ బిఎన్బి. ఎస్, కనెక్ట్. ఓకే, టోకెన్ ఫార్మింగ్. మళ్ళీ కొద్దిగా స్లో అయింది చూడండి సార్, ఇక్కడ తొందరగా ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, ఓపెన్ అయింది. సో ఇది ఫార్మింగ్ వ్యాలెట్. ఓకే, 1436 ఉంది సార్. ఇది 105 కట్ అవుతుంది అనమాట. ఓకే, మ్యాక్సిమం. ఓకే, మ్యాక్సిమం కొట్టకూడదు. 100 రాసినా కూడా మనకు 5% ఛార్జ్ అనేది కట్ అవుతుంది అనమాట. సో సబ్మిట్ రిక్వెస్ట్. 1436 ఉంది కదా సార్, చూడండి అందరూ, 1436 ఉంది అక్కడ. సబ్మిట్. ఓకే, 1.30 అంటే 1.26 1.30 అది మామూలు అనుకోండి ఇంకా. ఓకే, తగ్గించడానికి ప్రయత్నం చేసినా కూడా తగ్గుతుందా లేదా చూద్దాం. సేవ్. 1.29 సార్, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకు ఓకే, కంప్లీటింగ్ యువర్ ట్రాన్సాక్షన్, ప్లీజ్ డు నాట్ రిఫ్రెష్ యువర్ పేజ్. ట్రాన్సాక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే మీకు ఇప్పుడు 1331 ఉండాలి అక్కడ. అవును సార్, అలాగే 1436 ఉన్నప్పుడు. ఎస్, మీరు అన్నట్టుగా. సో ఇక్కడ ఓకే మాత్రం కంపల్సరీ ఇవ్వండి సార్. హాస్ బీన్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్. ఓకే, ఎస్ 133 ఉంది సార్, కరెక్ట్ ఉంది సార్ అన్నట్టుగా. అంతే. సో ఇందాక ఎవరు అడిగారు మరి, ఎందుకంటే విత్డ్రాల్ చేసినప్పుడు మనకి 69 కానీ సెంట్ కానీ 71 కానీ 72 68 ఈ విధంగా తీసుకుంటుంది. అంటే 60 రూపాయలు వేసుకోండి సార్, 65 రూపాయలు వేసుకోండి, లేదంటే 65 70 రూపాయలు కట్ అవుతుంది సార్. ఓకే, 133 ఉంది సార్, కరెక్టే. సో ఇంకా నేను 13 రోజులు కంటిన్యూ చేయాలి. ఈ మధ్య నేను ఈ వ్యాలెట్ ని మరి ఓపెన్ చేయడం లేదనుకుంటాను, అందుకని ఇలా అయిందేమో. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో 13 రోజులు చేస్తే కానీ మళ్ళీ 13 రోజుల్లో మళ్ళీ డైలీ 17.5 వస్తుంది కనుక సో ఇలా తయారవుతూనే ఉంటుంది. మళ్ళీ ఈ 16 పాయింట్ కూడా ప్లస్ అవుతుంది. ఏది డైలీ రివార్డ్ 50%. ఓ అంటే ఇక్కడ ఆ 17 ఈ 16 ఇవన్నీ ప్లస్ అవుతున్నాయి కదా సార్ ఇక్కడ రోజు ఈ వ్యాలెట్కి. హలో, నా వాయిస్ క్లియర్ ఉందా సార్?
ఎస్ చెప్పండి సార్, చెప్పండి సార్. 17.59 నాకు తెలుసు, అండ్ 16.50 రెండు కలిసి ఇక్కడ యాడ్ అవుతున్నాయి కదా రోజు. అవును సార్, అవును సార్, అవును. ఎందుకంటే మీకు ఇందులో టోకెన్ ఫార్మింగ్ లో మీకు 15% ఏమో ఈ యాడ్ అవుతున్నాయి, ఈ 17 ఏమో మీది డీపిల్ ద్వారా వచ్చాయి అన్నమాట. రైట్ రైట్ రైట్. సో అందుకే ఫాస్ట్ అవుతుంది. సో అందుకంటే ఇది కంటిన్యూ చేసినా కూడా 13 రోజులు కంటే ఎక్కువ అవ్వాలి. ఓకేనా? సో అంటే 130 రూపీస్ 125 రూపీస్ వేసుకోవచ్చు దీన్ని ఎవ్రీడే. ఎవ్రీడే 35 దాకా మీకు అవుతుంది. అవును సార్, ఇందులోకి వచ్చి అంటే 3 రోజులకు 100 అవుతుంది అనమాట ఇక్కడ ఈ లెక్క ప్రకారం చూస్తున్నాం. ఓకే, సో 13 రోజులు అంటే మళ్ళీ 300 తయారైతాయి. 16 రోజులకు కానీ ఇది అయిపోదు పూర్తిగా. 16 రోజులు కంటిన్యూగా 125 రూపీస్ 130 రూపీస్ అవుతాయి కానీ ఇది క్లియర్ అవ్వదు. ఓకే, సో దీన్ని బట్టి మీరు అంచనా వేసుకోవాలి సార్ ఈ విధంగా. ఓకే, చేసుకోండి, ఇప్పుడు చేసినా రేపు చేసినా చేయాల్సిందే. సో మార్పులు వస్తే ఆ మార్పు అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎనీవే థ్యాంక్ యూ. ఈ యొక్క ఏదైతే వర్క్ చేయాలనుకున్నా ఇక చాలా వ్యాలెట్లు ఉన్నాయి, అది మనము తర్వాత చేద్దాం. నో ప్రాబ్లం. కొద్దిగా బిఎన్బి తక్కువ ఉంది, అందుకని బిఎన్బి తీద్దాం, పర్చేజ్ చేద్దాం, చేసిన తర్వాత చేస్తాను. సో స్క్రీన్ షాట్ ఆఫ్ చేశాను నేను. ఇంకా మరి పార్ట్నర్స్ ఎవరైనా హ్యాండిల్ చేశారా? లేదు కదా. ఓకే, ఏంటి విషయాలు? మీరు టు బి కంటిన్యూ, మీరు మీ యొక్క ఏదైతే క్రైటీరియా కావచ్చు, క్రైటీరియా ఇప్పుడు ఎర్లీ బర్డ్ కావచ్చు, లేకపోతే మీ యొక్క టోకెన్ ఫార్మింగ్ కావచ్చు, దాన్ని మాత్రం మీరు ఆపొద్దు. ఏదో అప్డేట్ వస్తుందట అని చెప్పేసి దీన్ని ఆపకూడదు. చేసుకున్న వాళ్ళకి ఇప్పటివరకు మనం చేసుకున్నాం, ఇప్పటివరకు వచ్చిన అప్డేట్లలో ఒకవేళ మనము ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు ఇప్పటివరకు మనం చేసుకునే లాస్ అయినా అలాంటివి లేవు, అలా ఉండదు కూడా సిస్టమ్. ఓకేనా? అందుకని మీ వర్క్ ఆపుకోకండి, ఆగితే ప్రాబ్లమే జరిగింది ఈ వరకు కూడా. ఇప్పుడు ఒక్కసారి మాత్రం ఇది ప్రైస్ తగ్గింది అని చెప్పేసి అక్కడ మెటాల్ ఎక్కువ వచ్చాయి. బట్ ఏమైంది? ఆ మెటాల్ ఎక్కువ ఏం చేసావు నువ్వు? ఏమైంది ఇప్పుడు రేటు మెటల్ వచ్చి ఏం లాభమైంది? సో ఏదైనా అట్లా సిస్టమ్ ఎప్పుడు కానీ పార్షియాలిటీగా చేయలేదు, ఎప్పుడైనా చేయదు కూడా. ఓకేనా? సో అందుకని చెప్పేసి ప్రెజెంట్ సిచ్యువేషన్లో మీరు ఎవరు కానీ మీ యొక్క వర్క్ను ఆపొద్దు, అది ఆన్ టైంలో చేయండి. సో నా దగ్గర కూడా మీరు ఎప్పుడు కానీ ఈ వ్యాలెట్లలో అసలు 100 ఎప్పుడైతుంది అని చూస్తూ ఉంటాం. మీకు తెలుసు, 100 కాగానే చేస్తాను నేను. కొన్ని ఈ అప్డేట్ గురించి కాదు నేను చేసింది, బట్ ఇక చెప్పకూడదులే బిఎన్బి కొంచెం అని చెప్పేసి దానివల్ల కొద్దిగా ఆగింది అంతే తప్ప మిగతా ఇంకేం కాదు అట్లా. సో ప్రతి ఒక్కరు మీ యొక్క వర్క్ని మాత్రం ఆపుకోవద్దు, 100% దాన్ని కంటిన్యూ చేయండి, చేసుకుంటేనే దాని యొక్క వాల్యూని మనం ఆన్ టైంలో తీసుకోగలుగుతాం. ఓకేనా? సో టైం అయింది మరి మీ పార్ట్నర్స్. ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్స్ కానీ లేకపోతే ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారా విషయాలు చెప్పండి. అంటే సార్ ఇప్పుడు మీరు చేసిన వర్క్ అంతా మేము చూసాం, ఎర్లీ బర్డ్ చేశారు, తర్వాత ఫార్మింగ్ చేశారు, సిస్టమ్ సైట్ అయితే కరెక్ట్ గా వర్క్ చేస్తుంది, నెట్వర్క్ ఇష్యూ ఉంటే మాత్రం అవట్లా. అంతే సార్, మిగతా అన్ని పనులు అవుతున్నాయి సార్. ఎందుకంటే నేను ఈ రోజు ఫార్మింగ్ కూడా వేరే రోజు చేయించాను, నేను చేశాను సార్. ఇది టోకెన్ స్టేకింగ్ కూడా చేశాను నేను. అంటే కొత్తవి కాదు సార్, కొత్తవి కాదు, అట్లా కొత్తవి మాత్రం అవ్వట్లేదు, అదొకటి మాత్రం మనకు ఇష్యూ ఉంది. అది కూడా మనకు ఈ 10వ తారీఖు లోపల ఇక్కడ ఒకసారి ఎంటర్ చేసి 10వ తారీఖు లోపల కావాలి సార్ అనుకుంటున్నాను నేను. చీమల దిన్నేశ్వర శ్రీనివాస్, వెల్కమ్ సార్. శ్రీనివాస్ సార్, చీమల గుడ్ ఈవినింగ్ సార్, రాజేష్ సార్. ఇది మనకి ఈ డియాప్స్ అప్డేట్ ప్రాబ్లం క్లియర్ అయింది సార్? అది క్లియర్ అవ్వలేదు సార్, దానికి మీరు అది మనకు జనవరి 10 దాకా కూడా క్లియర్ అవ్వదేమో నేను అనుకుంటున్నాను. బట్ మీరు ఏం చేయండి అంటే పేపాల్లో సేఫ్పాల్లో అది వేసుకొని చేసుకోండి సార్, అవుతుంది అక్కడ. ఇక్కడ మీకు కొంతమందికి ఇక్కడ కానీ వాళ్ళకి ఏమవుతుందంటే సార్ అక్కడ సేఫ్ ఫాల్ అనేది అవుతుంది సార్, సేఫ్ ఫాల్ అవుతుంది, చేసుకోండి సార్. నార్మల్గా మన ట్రస్ట్ వాలెట్ లెక్కన అవుతుంది, బట్ మళ్ళీ 10వ తారీఖు తర్వాత మళ్ళీ యథావిధిగా ట్రస్ట్ వాలెట్ కూడా అవుతుంది. ట్రస్ట్ ఏమవుతుందంటే సార్ ట్రస్ట్ వాలెట్ వల్ల ప్రాబ్లం కాదు, మన ప్రాబ్లం అది. ఎందుకు అంటే ఈ అప్డేట్ ను తట్టుకునే శక్తి కొంచెం తట్టుకోలేకపోతుంది అనమాట. అంటే ఈ చాలా లో ఇన్సైడ్ వచ్చేసి చాలా అప్డేట్ జరుగుతుంది, దానివల్ల మనకు ప్రాబ్లం అవుతుంది సార్ ట్రస్ట్ వాలెట్. ఈ సేఫ్ ఫాల్ అనే దానిలో మనకి మల్టిపుల్ బ్యాలెన్స్ అవుతుంది సార్, ఎనీ టైం ఎన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ట్రస్ట్ వాలెటే,
బట్ నేను ఇలా అనను, ఓకే ట్రస్ట్ వాళ్ళ కంటే బెటర్ అని మాత్రం అనను, కానీ సేమ్ సార్. ఓకే ఓకే సార్. ట్రస్ట్ వ్యాలెట్ అంటే మనకు సేఫ్ సైడ్ అనుకోండి, ఈజీగా అదే ఉంటుంది అదే మనం ఇదే సేఫ్ సార్. మనకు ట్రస్ట్ వ్యాలెట్ సేఫ్ అన్నమాట. ఎందుకంటే నేను ఏంటి సార్, నేను ఇక్కడ నేను అన్ని వ్యాలెట్లు కూడా నేను చాలా వ్యాలెట్లు 4-5 వ్యాలెట్లు ఒకేసారి కూడా నేను యాడ్ చేశాను ఆల్రెడీ. సార్. నాకు సేమ్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఈ మామూలుగా ఈ ఫార్మింగ్ ఆగిపోతుంది, అవును తర్వాత సార్, సీడ్ దాని గురించి ఫండింగ్ మనం అనేది ఆగాల్సిన పని లేదు సార్. 3 చూడండి days సార్, 3 ఇప్పుడే days కి నేను అవును సార్, నేను ఇందులో 4 యాడ్ చేశాను. నా ఇంకో డివైస్ లో 22 యాడ్ చేశాను సార్. అట్లా అంటే నేను వర్క్ ఆపట్లేదు అనమాట సార్, వర్క్ ఆగకూడదని ఉద్దేశంతో చేయడం జరుగుతుంది అనమాట సార్. ఓకే సార్, సార్. సేఫ్ ఫాల్ సార్. థ్యాంక్ యూ సార్. సేఫ్ థ్యాంక్ కాల్ యూ సార్, ACFE సేఫ్ కాల్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ. తో పార్ట్నర్స్ రాజేష్ సార్, చూసారు కదా. ఎస్ సార్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్. ఇప్పుడు మనకు ట్రస్ట్ వ్యాలెట్ అయితే మనము చాలా సేఫ్ గా యూజ్ చేసేవాళ్ళం. నేను బిట్కెట్ వాడుతుంటే దాంట్లో గమనించింది ఏంటంటే, బిట్కెట్ కానీ సేఫ్ కాల్ కానీ ఏదైతే మనం ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి వెంటనే లాగౌట్ చేయడం బెటర్ సార్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, ఇది వర్క్ అయిన తర్వాత మనం వెంటనే బ్యాక్ వచ్చేస్తాం కదా, బ్యాక్ వచ్చేస్తే అది అట్లనే లాగిన్ లోనే ఉంది. అది నేను మళ్ళీ చేస్తే ఆటోమేటిక్ అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే మనం పిన్ ఇవ్వకనే వెళ్ళిపోతుంది అది. సో అట్లా ఓపెన్ ఉండడం వల్ల చాలా ప్రమాదం సార్. అది మన లోపల వాళ్ళకే దారి, ఒకవేళ ఏదైనా జరగడం జరిగితే లోపల ఉన్న assets కూడా. అవును సార్. సో నాకు అలా నేను కూడా అబ్జర్వ్ చేస్తాను, అలా నాకు జరగలేదు. కానీ సో లాగౌట్ చేసుకోవడంలో తప్పేముంది, బెటర్, మంచిదే కదా సార్. నేను అన్నట్టుగా లాగౌట్ చేసుకుంటే మళ్ళీ మంచిదే, నో ప్రాబ్లం సార్. సో దేని దానికి ఇప్పుడు నాకు అట్లా ఓపెన్ కాదు సార్, దేని దానికి అది ఓపెన్ చేసుకొని లాగౌట్ చేసుకోవాలా, బెటర్, మంచిదే కదా, లాగౌట్ చేసుకుంటే మంచిదే కదా సార్. సో మీరు అన్నట్టుగా ఓకే, అందరు ఎవరన్నా యాక్చువల్ నన్ను అడిగితే ట్రస్ట్ వ్యాలెట్ లో మనం యూటిలైజ్ చేసినా కూడా లాగౌట్ చేయాలి. కానీ అందరూ ఏం చేస్తారంటే డైరెక్ట్ బ్యాక్ వెళ్తున్నారు, అలా వెళ్ళకుండా అన్నిటికంటే ట్రస్ట్ వ్యాలెట్ సేఫ్. బట్ అది అందులో కూడా ఏంటంటే ఏదేమైనా కూడా మనం లాగౌట్ చేసుకుని మనం తప్పే ఉంది అందులో, చిన్న విషయం. ఓకే, లాగౌట్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి సార్ మీరు అన్నట్టుగా. సో కాకపోతే నేను అన్నట్టుగా ఏంటంటే మీరు వర్క్ ఆపుకోకండి అని దానికి నేను సజెషన్ అనమాట, అంతే. మళ్ళీ ఏంటంటే ఈ జనవరి 10 కానీ 15 తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ యథావిధిగా మీకు ఇవన్నీ ఓపెన్ అవుతాయి సార్. ఇది ట్రస్ట్ వ్యాలెట్ లోనే మామూలుగానే డియాప్స్ లో కూడా ఓపెన్ అవుతాయి. ఓకే సార్. సో ఇంకా ఎనీ థింగ్స్. సో 8:35 అయింది. సో మరి పార్ట్నర్స్ ఇంకా మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ పేరు పైన ధన్యవాదాలు సార్. ఎందుకంటే షేర్ చేసుకునే వాళ్ళకి, మీట్ అయిన వాళ్ళకి, మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. రేపు మళ్ళీ మనం 9:40 మీట్ అవుదాం. సో థ్యాంక్ యూ. జై పీయూష్ మిట, పీయూష్ విల్ నెవర్ ఎండ్. మనస్ఫూర్తిగా చెప్పి లెఫ్ట్ అవును సార్. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మిట. థ్యాంక్ యూ రాజేష్. జై పీయూష్ మిట, జై పీయూష్ మిట. జై పీయూష్ మిట. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై పీయూష్ మిట. Thank you everybody. Thank you all. Thank you. Be positive, be continue, focus on the work. Thank you.